ఇప్పుడు ఘుస్మేశ్వరుడు, ఘుస్మేశంచ విశాలకే. ఇప్పటి వరకు సౌరాష్ట్రే సోమనాథంచ పూర్తయిందా? నేను ఇప్పుడు చెప్తాను, అనండి చాలంతే. మీరు చెప్పండి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం 11 కూడా అయ్యాయి. ఇంకా ఘుస్మేశంచ విశాలకే, ఘుస్మేశ్వరుడు లేక ఘృష్ణేశ్వరుడు కూడా. ఇదే ఆఖరి జ్యోతిర్లింగం, అంటే కథారూపంలో చెప్పుకోవలసింది మనం. అత్యద్భుతమైన జ్యోతిర్లింగం ఇది. కూడా మహారాష్ట్రలోనే ఉన్నది. మహారాష్ట్రలో ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని ఎందుకు చూడాలో తెలుసా? పిల్లల కోసం ముఖ్యంగా చూడాలి. మనందరినీ తరింపజేసే జ్యోతిర్లింగం ఇది. ప్రత్యేకంగా ఇది పిల్లల జ్యోతిర్లింగం. పిల్లలకు ఆయువు కావాలి, పిల్లలకు అనారోగ్యం తొలగాలి, పిల్లలు బాగుండాలి. నా పిల్లలు చీటికి మాటికి ఆసుపత్రి పాలవుతున్నారు బాబోయ్ అనుకున్నటువంటి వాళ్ళు తప్పక ఈ జ్యోతిర్లింగాన్ని చూడండి. వెంటనే మీ చంటి పిల్లలకు అనారోగ్యం తొలగుతుంది. మీరు భక్తితో చూస్తే చంటి పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. ఈ మధ్య నాకు ఎక్కువ మంది శిష్యులు మెసేజ్లు అదే పెడతారనమాట. ఆత్మీయులు తప్ప ఎవరు పెడితే వాళ్ళకి ఫోన్లో మెసేజ్లు పెట్టలేరు కదా. బాగా ప్రాణంతో సమానంగా నాకు కొడుకుల్లాగా కూతుళ్ళలాగా ఉండే కొందరు శిష్యులు ఉంటారు. అలాంటి వాళ్ళు, గురువుగారు మా అబ్బాయి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నాడు, లేకపోతే మా తమ్ముడు కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు, ఆసుపత్రిలో ఉన్నాడు అని బాధపడి మెసేజ్లు పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఏవో స్తోత్రాలు ఇస్తూ ఉంటాను. అసలు ఈ సమస్య ఎదుర్కోకుండా ఉండాలంటే ఒక్కసారైనా ఘుస్మేశ్వర జ్యోతిర్లింగానికి ఈ పిల్లల్ని తీసుకెళ్ళాలి. పిల్లలకి ఆ దర్శనం చేయిస్తే వాళ్ళని ఈ కరోనాలు కాదు కదా, ఇంకా ఏ రోగాలు వాళ్ళని ఏం చేయలేవు. వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు, దీర్ఘాయువుతో బతుకుతారు. ఈ కలియుగంలో మానవులకి ఎంత ఆయువు ఉండాలో అంత ఆయువు గ్యారంటీగా ఉంటుంది, సుఖంగా ఉంటారు వాళ్ళు. దానికి గల కారణం అసలు ఈ లింగ ఉత్పత్తి అలా జరిగింది కనుక. అటువంటి ఆ దివ్య జ్యోతిర్లింగం ప్రస్తుతం మహారాష్ట్రలోనే ఉన్నది. అసలు మహారాష్ట్రకి వెళ్ళిన వాళ్ళు ఒకేసారి చూసేయాలండి. ఈ షిరిడి వెళ్ళే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ముందు నాసికా త్ర్యంబకేశ్వరుని చూసేయండి, పార్లే వైద్యనాథుడిని చూడండి, లేదా డైరెక్ట్గా పార్లే వైద్యనాథుడికి రోజు రైళ్లు ఉన్నాయి, విజయవాడ నుంచి ఉన్నాయి కనుక డైరెక్ట్గా వైద్యనాథుడి దగ్గరికి వెళ్ళండి. త్ర్యంబకేశ్వరుణ్ణి చూడండి, డాకిని భీమశంకరుణ్ణి చూడండి, ఘుస్మేశించి విశాలకే చూడండి. 4 ఒకేసారి చూసేస్తే ఒక్క బెల్ట్ వదిలిపోతుంది. కారులో అయితే 2 రోజుల్లో చూసేయచ్చు. బస్సుల్లో ఎక్కువ మంది వెళ్ళేటప్పుడు అయితే మాత్రం 4 రోజులు గ్యారంటీగా పట్టేస్తుంది. ఒక రోజంతా పడుతుంది ఎంత కాదనుకున్నా. అంచేత ఒక 4 రోజులు కేటాయించుకుని 4 లింగాలు ఒక బెల్ట్గా చూడగలిగితే మరీ మంచిది. సరే, ఎలా వీలు పడితే అలా చూడండి, కానీ పిల్లల చేత మాత్రం తప్పక దర్శనం చేయించండి. అది విశాల ప్రాంతం. ఆ ప్రాంతం అక్కడ ఘుస్మేశ్వరుడు అనే పేరుతో ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో ఉన్నాడు. దక్షిణ దిక్కులో మహారాష్ట్రలో దేవగిరి అని ఒక పర్వతం ఉన్నది. ఇప్పటికీ ఆ కొండ మీదే ఉన్నాడుగా స్వామి, అని చేత ఆ కొండని దేవగిరి అనే పిలుస్తారు. ఈ దేవగిరి ప్రాంతంలో ఒక పరమ పండితుడు నివసించాడు. తస్యైవ నికటే కశ్చిత్ భారద్వాజకులోద్భవః సుధర్మా నామ విప్రశ్చ న్యవసద్బ్రహ్మవిత్తమః. ఈ దేవగిరి అనే పర్వత ప్రాంగణం దగ్గర భారద్వాజుడు అనే మహర్షి వంశంలో పుట్టినటువంటి ఒక ఆయన ఉండేవాడు. భారద్వాజ వంశంలో పుట్టిన వాళ్ళకి భారద్వాజ గోత్రము అంటారు. భారద్వాజ గోత్రోద్భవుడు ఆయన. పరమ పండితుడు, మంచి మనిషి, సంస్కారి, శివభక్తుడు, సుధర్ముడు ఆయన పేరు. సుధర్ముడు ఆ రోజుల్లో 4 వేదాలు చదివాడు, వేదాంగాలు చదివాడు, సమస్త వ్యాకరణాలు, పురాణాలు, ఇతిహాసాలు చదివాడు. ఒకటి కాదు, గణితం చదివాడు, అర్ధనీతి శాస్త్రం చదివాడు, రాజనీతి శాస్త్రం చదివాడు, చోరశాస్త్రంలో కూడా ఆరితేరినవాడు. ఆ రోజుల్లో 64 కళలో దొంగతనం కూడా ఒకటి ఉండేది. చోరశాస్త్రం అంటారు దాన్ని, చోరకళ అంటారు. అసలు ఆ కళ కంపల్సరీగా నేర్చుకునేవారు. ఎందుకో తెలుసా? దొంగాడు ఎన్ని ప్రణాళికలు వేస్తాడో అందులో తెలుస్తుంది. అందుకని దొంగలను పట్టుకోవాలంటే ముందు చోరకళ నేర్చుకోవాలి. రాజులకి చోరకళ నేర్పేవారు. అసలు పోలీసులకి ట్రైనింగ్లో కూడా అవే నేర్పుతారు. అందుకే వాళ్ళు రాగానే కళ్ళలోకి చూస్తారు. ఆ కళ్ళల్లోకి చూడగానే మనలో బెదురు కనపడితే పట్టేసుకుంటారు వాళ్ళు. అందువల్ల అసలు నిజం చెప్పాలంటే పెద్ద దొంగలు వాళ్ళే అన్నారు. దొంగతనం నేర్చుకుంటేనే కదా వారు పట్టుకోవాలి. దొంగ అయితే కానీ దొంగను పట్టుకోలేడు. అందుకని మహారాజులుగా నేర్పేవారు అనమాట, భటులుగా నేర్పేవారు. ఇవ నేర్చుకున్నాడు ఆయన. అసలు అమ్మవారికి చతుషష్ఠి కళామయి అని పేరు. 64 కళలు కలిగినదా తల్లి. ఆ 64 కళల్లో దొంగతనం కూడా కళ అని ఎందుకన్నారంటే
అనేక రకాలైనటువంటి కారణాల చేత అవి నేర్చుకోవాలన్నమాట. మనం రక్షించుకోవడానికి అత్యావశ్యకమైతే కొన్ని సందర్భాల్లో మొగుడు డబ్బులు ఇవ్వకపోతే వాడికి తెలియకుండా జేబులోంచి లాగేయడానికి, భార్యామణి పోపుల డబ్బాలో డబ్బులు భార్యకి తెలియకుండా భర్తగారు లాక్కోవడానికి, ఇవన్నీ చాలా అవసరం అనమాట. మీరు ఆశ్చర్యపోతారండి. ఒక ఇంట్లో పురాణం చెప్పడానికి వెళ్ళేవాడిని. ఆవిడ ఒక రోజున, గురువుగారు నన్ను క్షమించండి, నాకు నరకం రాకుండా చెయ్యండి అంది. ఏమమ్మా అన్నాను. పోపుల డబ్బా తీసింది. పోపుల డబ్బాలో కనీసం 2-3 లక్షలు ఉంటాయి. వాళ్ళు ఆయనకి తెలియకుండా జేబులోంచి 100-500 లాగేసి అందులో పెట్టి కట్టలు కట్టింది. ఇదేమిటమ్మా పోపుల డబ్బాలో టాపులు లేచిపోతున్న కట్టలు ఏమిటంటే, మా ఆయనకి తెలియకుండా దాచానండి, మా ఆయన దుర్మార్గుడు అండి, సిగరెట్లకి తగలేస్తాడండి, అందుకని నేను కొంచెం దాచేశానండి, మీరేమో అనుకోకుండా నాకు ఉపకారం చేయండి, ఇంటి మంచి పని కోసమైనా దొంగతనమే కదా, ఈ దొంగతనం పాపం నాకు అంటకుండా ఉండడానికి నా చేత ప్రాయశ్చిత్తం చేయిస్తే అందులోంచి ఒక 100 మీకు ఇస్తానండి. అది పైగా అయ్యా, నాకు కూడా ఒక 100 ఆఫర్ చేసేవాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు. కాబట్టి మీరు ఎవరైనా ఒక 100 ఇచ్చే ముందుగా అలాంటి పాప ప్రాయశ్చిత్తంగా ఇవ్వకుండా కాస్త భక్తితో ఇవ్వండి బాబు. సరే, ఎందుకు చెప్తానంటే కొన్ని సందర్భాలు తప్పదు. ఆ తర్వాత ఆవిడకి ఒక మంచి ఉపాయం చెప్పాను. అసలు నీకు దొంగతనం పాపం ఉండదు, దానికి ఒక మార్గం ఏమిటి, ఎంత ఉంది డబ్బు అంటే 4 లక్షలు అంది. నీకు ఎంతమంది పిల్లలు, కొడుకు కూతురు, ఇద్దరి పేరున చెరో లక్షలు డిపాజిట్ చేస్తే ఈ డబ్బు పిల్లలకు వెడుతోంది కనుక అప్పుడు భర్త దగ్గర నుంచి రహస్యంగా డబ్బు తీసుకున్నా పాపం నిన్ను అంటదు. పిల్లల కోసం డబ్బు దాచేటప్పుడు భార్య భర్త దగ్గర దొంగతనం చేయొచ్చు, భర్త భార్య దగ్గర దొంగతనం చేయొచ్చు. అలాగే తన పిల్లలు బాగు కోరుకున్నవాడు మామగారి జేబులోంచి ఎప్పుడైనా కొంచెం ఎత్తుకుపోవచ్చుట. అందువల్ల ఇది పిల్లల కోసం అనవసరంగా ఎత్తుకుపోకూడదు. ఇవి ధర్మ సూక్ష్మాలు, అనవసరంగా వాడకూడదు. మామగారు మంచివాడు అనుకోండి, ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు తీసుకోకూడదు, కానీ లేకపోతే వాడచ్చునట. అలాగే కోడలు కూడా మామగారి దగ్గర నుంచి పెన్షన్ తీసుకొచ్చి ఆయన 10,000 కట్టబెడితే మామగారికి తెలియకుండా తన పిల్లల కోసం కోడలు కూడా దాచొచ్చునట. నేను ఇవి చెప్పట్లేదు, ఎందుకంటే ఇవన్నీ మనుస్మృతి మొదలైనటువంటి ధర్మశాస్త్రాలకు సంబంధించినవి చెబితే వీటిని దుర్వినియోగం చేయొచ్చు మీరు. అందువల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఒక గురువు గారి జేబులోంచి మాత్రం తీసుకోకూడదు. ప్రాణాపాయ స్థితిలో మాత్రం గురువు గారి దగ్గరకు వచ్చి గురువుగారు అని కాళ్ళకి దండం పెట్టి గండపెండేరాలు పట్టుకుపోకూడదు, ఆయనకి ఇవ్వాలి తప్ప పట్టుకెళ్ళకూడదు. శిష్యుల దగ్గర నుంచి గురువు గారు మాత్రం రహస్యంగా తీసుకోవచ్చు. గురువు గారు శిష్యుల చేతులు ఇలా కళ్ళకద్దుకొని ఉంగరాలు పట్టుకుపోతే పెద్దగా గురువు గారికి పాపం రాకపోవచ్చును. ఏది ఏమైనప్పటికీ ఇన్ని కళలు నేర్చుకున్నాడు ఆ పుణ్యాత్ముడు. 64 కళామయుడైపోయాడు. ఆయన అదృష్టం ఏంటంటే ఉత్తమురాలైన భార్య దొరికింది. ఆవిడ కూడా నిరంతరం శివధర్మం మీద నిష్ఠ కలిగినటువంటిది. సుదేహ ఆవిడ పేరు. దేహము అంటే శరీరం, సుదేహ మంచి దేహం కలిగింది. తస్య ప్రియా సుదేహాచ శివధర్మ పరాయణ పతి సేవా పరా నిత్యం గృహకర్మ విచక్షణ. ఆయన భార్య పేరు సుదేహ. ఆవిడకి శివుడంటే చాలా ఇష్టం. నిత్యం శివ పూజలో భర్తతో కలిసి పాల్గొనేది, భర్తకి శివ పూజకి కావలసిన ఏర్పాట్లు చేసేది, భర్తకి సేవ చేసేది. అసలు ఇంటి పనులు ఎప్పుడు ఏమరిపాటుతో ఉండకుండా చేసి పెట్టేది. భార్య వచ్చి భర్త గారికి అప్పుడప్పుడు చక్కగా ప్రేమగా వండి వడ్డించడమే కాక ముద్దలు చేసి తినిపిస్తూ ఉంటే ఆ భర్త గారు స్వర్గానికి బెత్తడి దూరంలో ఉంటాడన్నారు ఇందులో. భార్య ఆవిడ వంట చేయడమే కాక ఆ వంట చేసిన తర్వాత భర్త గారికి కంచంలో వడ్డించి, ఏమండి ఒక్క ముద్ద తినిపిస్తానండి, నా ముద్దు చెల్లించండి అంటే కాదంటాడా వాడు? అంటే వాడు మొగుడా? అందువల్ల శుభ్రంగా పెట్టేదిట, రకరకాల పిండి వంటలతో పెట్టేదిట. ఇవి కాకుండా అతిథులకు కూడా వండి పెట్టేది, నిత్యం అతిథి పూజ చేసేది. పెళ్ళాం వంట చేయకపోతే ఆ మొగుడికి నరకం కదటండి. ఎప్పుడు వంట చేసి పెట్టకపోతే, ఎప్పుడు నాకు అనారోగ్యం, నా చేతులు పనిచేయట్లే, కాళ్ళు పనిచేయట్లే, నేను వండలేను, హోటల్ నుంచి తండంటే అది బ్రతుకు కాదట, దుర్భరమైన బ్రతుకు అని చెప్పాడు ఇందులో. ఆయన అదృష్టం భార్య అతిథి పూజ చేసేది. ఇక ఈయన వేదమార్గపరః నిత్యమగ్నిసేవా పరాయణ. నిత్యం వేద మార్గంలో నడుచుకునేవాడు, వేదం చక్కగా చదివాడు. వేదం చదవడమే కాదండి, కంఠం బాగుండాలి. కొంతమంది కంఠంతో చదువుతారు, అయ్య బాబు ఆ వేదం చదువుతున్నప్పుడు మనం కదలలేమన్నమాట, మన వేదనలు మర్చిపోతాం. మధురంగా వాళ్ళు చదువుతూ ఉంటే అక్కడే కూర్చొని వినబుద్ధేస్తుంది అనమాట. ఈ నమ్మక చమకాలు కొంతమంది క్యాసెట్ల రూపంలో చేసి పంపుతుంటారు కొంతమంది వేద పండితులు. మీరు ఇళ్లలో పెట్టుకోనండి, ఎంత బాగుంటుందో. చాలా పాతకాలంలో కీలుగుర్రం అని ఒక సినిమా ఉండేది. అది 1946లో తీశారు, 49 ప్రారంభంలో రిలీజ్ అయ్యింది. దాన్ని మీర్జాపురం మహారాజా వారు తీసేవారు. మీర్జాపురం అంటే నూజివీడి దగ్గర ఉంటుంది, తెలుసుగా మీకు. మీర్జాపురం మహారాజా వారు ఆయనకి మంచి ఏనుగులు, గుర్రాలు, పెద్ద సంపద ఆ రోజుల్లో.
ఆయన కృష్ణవేణి అనేవాడిని పెళ్లి చేసుకున్నాడు. ఆ కృష్ణవేణి ఎన్టీఆర్ని తీసుకొచ్చింది సినిమాలోకి మొట్టమొదటి అవకాశం ఇచ్చింది ఆవిడే. మన దేశం అనే సినిమా నిర్మాణం చేసి అందులో పాత్ర ఇచ్చింది. చాలా సంగీత విద్వాంసురాలు ఆవిడ, పరమసుందరి అని ఆవిడికి పేరు అన్నమాట. ఆ కృష్ణవేణి ఆయన భార్య. ఇద్దరికి మధ్యలో 20 ఏళ్ళు గ్యాప్ అనుకోండి, ఆ రోజుల్లో గ్యాప్ ఉంది. ఇద్దరికి శివభక్తి ఎక్కువట. అందుకే వాళ్ళు ఎప్పుడు సినిమా తీసినా అందులో శివుణ్ణి పెట్టేవారు గ్యారంటీగా. ఆ సినిమాలో ఓ రాక్షసి, అది నాగేశ్వరరావు హీరో. ఈ హీరో గారికి ఓ ఉత్తరం రాసింది వాళ్ళ అక్క, వాళ్ళ ఆవిడ, నేను ప్రేమగా పెంచుకుంటున్నాను, ఈ కుర్రాన్ని జాగ్రత్తగా చూడు అంటే ఈ రాక్షసి వెంటనే ఏం చేసింది, ఒక శివభక్తురాలుగా మారిపోయి మొత్తం గుహంతా శివుడి లింగము, ఆలయము, శివుడికి సంబంధించిన వాటితో నింపేసింది తన మహామహిమతో. లోపలికి హీరో గారు అడుగు పెడతారు. అక్కడ మహాన్యాసం వినిపిస్తారండి, అస్సలు ఇక నభూతో నభవిష్యతి. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అంటూ నమక చమకాలు. ప్రారంభంలో రుద్రం, అందులో కాసేపు ఇంచుమించుకు ఒక 4-5 నిమిషాలు వినపడుతుంది. ఆ ఒక్క ముక్క వినడం కోసం సినిమా చూసేవాడిని నేను. అసలు ఆ వేద పండితుల కంఠం ఉంటుంది అక్కడ, పరమ మధురంగా ఉంటుందన్నమాట. కొన్ని సినిమాలు అలాగే చేశారు. అలాగే మళ్ళీ మనకి ఆ యోగం పరమానందయ్య శిష్యుల కథలో పడుతుంది. పరమానందయ్య శిష్యుల కథలో కూడా హీరో గారు లేచే సమయానికి దేవాలయంలోంచి వేదమంత్రాలు వినపడతాయి. ఆ స్వరం ఇంకా వినసొంపు అన్నమాట. మళ్ళీ దాన్ని వినాలి. అది విన్నాక ఇంకో అదృష్టం తెలుసా మీకు, ఘంటసాల అందులో శివుణ్ణి స్మరించాడు. ఘంటసాల వారి కంఠం అది. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః అని ఆయన కంఠమెత్తి చదువుతూ ఉంటే ఆ స్వరం వినడానికి ఎన్నిసార్లు సినిమా చూసాను. కాస్త ముక్క శివుడు దిగురు ఎట్టండి, అంత మధురంగా పలికితే, మనం మధురంగా భక్తితో పలికితే శివుడు వస్తాడండి. మంత్రం చదివేటప్పుట మనని మనం మర్చిపోవాలి, పరమాత్మలో లీనమైపోవాలి. ఎందుకు చంద్రదేవుడా నమ సోమాయ రుద్రాయ నమస్తామరాయ అంటే అక్కడికి ఎవడుంటాడండి, అక్కడ వాడు ఏడుపు అంతా చదవకూడదు. శివుణ్ణి స్మరించుకుంటూ శివుణ్ణి తలుచుకుంటూ చదవాలి. అందుకే నిజంగా మహానుభావులు కొంతమంది వేద పండితులు చదువుతుంటే అక్కడ ఉండిపోతాం అనమాట. నిన్నో మొన్న ఇక్కడ వేదసభ చదివారే, ఆ వేదసభలో పక్కనే కూర్చుని విన్నాను నేను, దగ్గరకు వచ్చి కూర్చోకుండా దూరం నుంచి ఇంకా బాగా వినపడుతుంది మైకులో. అది స్వరం అంటే, సుస్వరం. అది గుంటూరుకి ఒక గొప్ప వరం హరిగారు ఆ వేదసభ నిర్వహణ చేయటం అనమాట. గురుదేవుల యొక్క కటాక్షంతో ఆ వేదసభ జరుగుతూ ఉంటే అది వింటూ ఉంటే ఎంత బాగుంటుందండి. వేదం వింటే వేదనలు తొలగిపోతాయి అన్నమాట. మహానుభావుడు సుధర్ముడు వేద పండితుడు గనక నిష్ఠాగరిష్ఠుడై నిత్యం వేదపారాయణం చేసేవాడు, అగ్నిని సేవించేవాడు, త్రికాల సంధ్యావందనం చేశాడు ఆయన. సంధ్యావిహీనా పశుభి సమానా, సంధ్యావందనం చేయని వాళ్ళు పశువులతో సమానులు. అందుకే ఆయన త్రికాల సంధ్యయా యుక్త సూర్యరూప సమద్యుతి. 3 పూట్ల సంధ్యావందనం చేయటంతో ఆయన ముఖం సూర్యకాంతితో వెలిగిపోయిందిట. ఒక రహస్యం చెప్పనండి, సంధ్యావందనం చేసిన వాడు ఎంత నల్లగా ఉన్నా, ఎంత దౌర్భాగ్యపు రంగుతో ఉన్నా, పొట్టిగా ఉన్నా, చండాలంగా ఉన్నా వాడి ముఖంలో గొప్ప వర్చస్సు వస్తుంది. భగవంతుడి భక్తితో నమ్ముకుని సంధ్యావందనం సక్రమంగా చేసి గాయత్రీ జపం చేసి అనుష్ఠానం చేసేటటువంటి వాడి ముఖం ధగధగ వెలుగుతుంది, అట్రాక్షన్ వస్తుందండి, గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు నేను ఏమన్నా అందగానే నా మొహం చూడడానికి వస్తున్నారా మీరు? మీలో ఉన్నటువంటి అందం నా దగ్గర ఎక్కడ ఉంటుంది. కానీ పురాణం చెప్పటం వల్ల వచ్చిన అట్రాక్షన్ అది. చూస్తారు కదా, పురాణం చెప్పేవాళ్ళు అందరిలో చాలామంది చూడండి, వాళ్ళ మొహాలు ఏమి పెద్ద మన్మథాకారంలో ఉంటాయని రారు. వాడు ఎలా ఉన్నా ఆ అనుష్ఠాన బలం వల్ల ఆ ముఖంలో ఒక వర్చస్సు ఉంటుంది కనుక ఒక్క క్షణం మాట్లాడదాం, దర్శనం చేసుకుందాం, వాక్కు విందాం, ఒక్కసారైనా ఇంటర్వ్యూ దొరికితే బాగుండు అనుకుంటారు. కాబట్టి అనుష్ఠానం చాలా గొప్పది, సంధ్యావందనం చాలా గొప్పది. గాయత్రి మంత్రానుష్ఠానం చేసినటువంటి వాడికి వచ్చేటటువంటి విలువ, వాడి ముఖానికి ఉన్న కాంతి, వాడికున్న వాక్శుద్ధి ఎవరికీ ఉండదు. పాండిత్యం తెలియకుండానే తన్నుకు వస్తుంది. అందుకే మహానుభావులు పూర్వకాలంలో ఒకరి కోసం కాకుండా తమంత తాము స్వచ్ఛందంగా సంధ్యావందనం చేసేవారు, మంత్రజపం చేసేవారు, గాయత్రి విడిచిపెట్టకుండా చేసేటటువంటి వారు. అందుకే సూర్యరూప సమద్యుతి, ఆయన ముఖంలో సూర్యుడితో సమానమైన కాంతి వచ్చింది. అటువంటి సంధ్యావందనాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికైనా సంధ్యావందనం చేసి గాయత్రి మంత్రానుష్ఠానం చేసి మన జీవితాలు చరితార్థం చేసుకుందాం. శిష్యాణం పాఠకశ్చైవ వేదశాస్త్ర విచక్షణ, శిష్యులకు నిత్యం వేదాలు బోధించేవాడు. ఇంకా ఆయన పని
సంధ్యావందనం చేయటం, అనుష్ఠానం చేయటం, శిష్యులకు వేదం బోధించటం, తాను వల్లె వేయటం. దైవానుగ్రహం, ఆయనకి ధనం కూడా అలాగే వచ్చిందిట. నిత్యం వేదం చదువుకుంటే డబ్బుకు లోటేమిటి? వేదం చదువుకున్నవాడు ఎప్పుడు తిండికి కరువు వచ్చి చావడం, వేదం చదువుకున్నవాడు దారిద్ర్యంతో బాధపడడు, వేదం చదువుకున్నవాడికి అవసరానికి కావలసిన ధనం భగవంతుడు ఏదో రకంగా ఇస్తాడు. అందుకే అతడు ధనవంశ్చ పరోదాత సౌజన్య గుణభాజన శివకర్మరతో నిత్యం శైవ జనప్రియ. నిత్యం అతనింట్లో ధనం కుప్పలు తిప్పలుగా వచ్చింది, కోటీశ్వరుడయ్యాడు. అతని ఇల్లే ఆ రోజుల్లో లంకానగరంలో ఉండేది. పొలాలు, ధనము, బంగారం ఇవన్నీ తెగ పెరిగిపోయాయి. దానికి తోడు ఈయన సుగుణుడు, మహాసుగుణవంతుడు. నిత్య శివ పూజ, నిత్య శివాభిషేకం, ఈ అనుష్ఠానం మర్చిపోయేవాడు కాదు. ఇంత ధర్మాత్ముడు, ఇంత ధనమున్నది, పాండిత్యమున్నది, కాంతి ఉన్నది ఎన్నుంటేనే పూర్వకర్మను ఒకటి ఉంటుందిట. ఆయనకి పెళ్ళయి క్రమక్రమంగా 40వ ఏటకు అడుగుపెట్టేశాడు. కానీ సంతానం లేకుండా పోయింది. ఆయుర్బహు వ్యతీయాయ తస్య ధర్మం ప్రకుర్వతః పుత్రశ్చ నాభవత్తస్య ఋతు స్యాత్ అఫలస్త్రియాః. క్రమంగా 40 ఏళ్ళు వచ్చాయి. అంటే పెద్ద వయసు వచ్చేసినట్టే 40 అంటే. ఎంత ధర్మాత్ముడైనా ఆయన భార్యకి ఆయనకి ఒక్కడంటే ఒక్కడు పిల్లాడు కాని పిల్ల కాని పుట్టలేదు. ఆయనంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు గనక రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా అన్నారు. నాకు రుణం లేదేమో, అందుకే అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు అనుకుని ధైర్యంగానే ఉండేవాడు. దుఃఖం పొందలా. ఎవడికి ఎవడు సంతానం, ఎవరికి ఎవరితో బంధం ఉన్నది, ఒంటరిగా పుట్టాం, ఒంటరిగా పోతాం. పరమేశ్వరుడే తండ్రి, పరమేశ్వరుడే కొడుకు, పరమేశ్వరుడే భార్య, పరమేశ్వరుడే గృహం, అన్నీ సమస్తం పరమేశ్వరుడే అనుకున్నాడు ఆయన. అందువల్ల ఆయనకి ఏమీ దుఃఖం కలగల. కానీ పాపం ఆ స్త్రీ కదా, అందువల్ల విదేహ ఏడ్చేదనమాట. అయ్యో పెళ్ళయిపోయింది, నాకు 15వ ఏట పెళ్ళయ్యింది, అప్పుడే దాదాపుగా చాలా వయస్సు గడిచిపోతోంది, పిల్లలు కలగటం లేదు అని లోపల బాధపడేది. ఈ బాధ ఇలా ఉంటే పక్కన పెడితే ఒక రోజున ఓ పేరంటానికి వెళ్ళింది. ఆ పేరంటంలో, అది ఈ శ్రావణ మాసంలో పేరంటాల్లో ముత్తైదువులు ఇతరులకు శనగలు ఇస్తూ ఈవిడ చూశారు. చిచ్చి గొడ్రాలు, నువ్వు పేరంటానికి వచ్చేవేంటి? పిల్లలు ఉన్నవాళ్లే ఈ పేరంటానికి రావాలి. పిల్లలు ఉన్నవాళ్ళని శ్రావణ మాసంలో మంగళవారం పిలిచమ్మా, కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టెట్టి చీరలు పెట్టి వాయనం ఇస్తాం. గొడ్రాలివి, పిల్లలు లేరు, నీకు వాయనం లేదు, మీ ఆయన దగ్గరికి పో అన్నారు. ఆ పూట ఆవిడ గిజగజలాడిపోయింది. అసలు వాయనానికే అయినా పిల్లలకి సంబంధం ఏంటి? ముత్తైదువులకి ఇచ్చుకునే వాయనం అది. అటువంటిది కావాలని కొంతమంది ఈర్ష్యతో తిప్పారు. ఇంకా పూట ఆవిడ బాధపడిపోయి భర్త దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. సుదేహ అని పేరు కలిగినటువంటి ఒక స్త్రీ తన భర్తని సంతానం లేదని బాధపడి సంతాన ప్రాప్తి కోసం ఏదైనా ఒక ప్రయత్నం చేయమన్నది అని నిన్న మనం చెప్పుకున్నాం. 12 జ్యోతిర్లింగాలలో ఈ ఘుస్మేశ్వర జ్యోతిర్లింగం చాలా గొప్పది. అందులో ముఖ్యంగా బాలారిష్ట దోషాలు తొలగించే లింగం అని కూడా చెప్పాం. బాలారిష్టాలు అంటే చిన్నపిల్లలుగా పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు పెరిగేలోపు వాళ్ళకు వచ్చే కష్టాలు, వాటిని బాలారిష్టములు అంటారు. పుట్టేటప్పుడు సక్రమంగా పుట్టకపోవచ్చు, పుట్టిన తర్వాత సక్రమంగా పెరగకపోవచ్చు, మళ్ళీ మధ్య వయస్సులో ఏవో తేడాలు రావచ్చు, విద్యలో లోపం రావచ్చు, ఆరోగ్యంలో లోపం రావచ్చు, ఏదో ఒక లోపం జీవికి 16 ఏళ్ల లోపు ఎక్కువగా వస్తాయి. తర్వాత వచ్చేవి బాలారిష్టాలు కావు, ప్రౌఢారిష్టాలు. బాలారిష్టాలు చాలా ప్రమాదకరమైనవి. కొంతమంది పుట్టినప్పుడు కొంచెం ముచ్చటగానే ఉంటారు, 2-3 ఏళ్ళు పోయాక ఏమిటో డల్ అయిపోతారు. అంటే వాళ్ళకి ఏదో పూర్వజన్మ కర్మం ఒకటి ఉన్నదనమాట. అసలు కొంతమంది పుట్టినప్పటి నుంచి ఎప్పటికీ ఒక రకంగానే ఉంటారు. మాట మంతి లేకుండా పిచ్చాళ్ళలో తిరిగేటటువంటి పిల్లలు కొందరు ఉంటారు. ఇవన్నీ అరిష్టాలు అంటారు. అవన్నీ వారి వారి పూర్వజన్మ కర్మలను బట్టి ఏర్పడతాయి. వీటిని తొలగించే శక్తి ఘుస్మేశ్వర జ్యోతిర్లింగానికి ఉన్నది. ఆ జ్యోతిర్లింగ ఆవిర్భావానికి మూల కారణమైన ఘట్టమే సుధర్మ సుదేహాల యొక్క కథ. వాళ్ళకి చాలా కాలమైనా పెళ్ళై పిల్లలు పుట్టకపోతే, పిల్లలు పుట్టలేదని దుఃఖంతో కొంత కుమిలిపోతూ ఉంటే ఒకనాడు ఈ సుధర్ముడి భార్య పేరంటానికి పెడితే ఆ పేరంటంలో కొందరు ఆరంటం పెట్టారు. గొడ్రాలివి,
నువ్వు వాయనం పుచ్చుకోవడానికి పనికిరావు, బొట్టు పెట్టించుకోవడానికి పనికిరావు అనగానే పాపం ఆవిడ ఏడుస్తూ ఇంటికి వచ్చి ఇంక ఈ బాధ నేను పడలేకపోతున్నాను అన్నది. ఏం జరిగింది అన్నాడు ఆయన. ఇవాళ పేరంటానికి వెళ్ళాను, నాకు బొట్టు పెట్టడానికి తిరస్కరించారు, నా ముఖం చూడకూడదట, చిన్నపిల్లలు ఎవరైనా నా దగ్గరకు వస్తే పిల్లలకు అరిష్టంట నా వల్ల, గొడ్రాలింటి నేను, ఇక ఓటేంట్లేంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు, అందువల్లే పరమ దుఃఖం కలుగుతోంది. ఈ దుఃఖం నుంచి విముక్తి పొందాలంటే అయితే చావాలి, లేదా పుత్ర సంతానమైనా కలగాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయండి. ఏమి పట్టించుకోకుండా ఎప్పుడు కూర్చొని జపం చేసుకుంటే ఏమిటి ఉపయోగం? కర్మాచరణం చేయకుండా భగవంతుడు మనకి ఏ పని తగినటువంటి ఫలితం ఇవ్వడు. కర్మములకు తగు ఫలములు కర్ములకు నెడంగ రాజుగాని సదా నిష్కర్ముడగు ఈశ్వరుండును కర్మ విహీనునికి రాజుగాడు నరేంద్ర. ధర్మశాస్త్రం ఏం చెబుతోంది? ఎవరైనా కష్టపడి ఒక పని చేస్తే ఆ పనికి తగిన ఫలితం పరమాత్మ ఇస్తాడు. ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే వేళకి నోట్లో భోజనం భగవంతుడు పెట్టడు కాక పెట్టడు. కర్మములకు తగిన ఫలితములు ఇస్తాడు, కానీ కర్మ చెయ్యని వానికి భగవంతుడు కూడా అధిపతి కాడు. అందువల్లే సన్యాసి అంటే అర్థం ఏమిటనమాట? కర్మలు చేసి కర్మలతో సంబంధం లేకుండా ఉంటే సన్యాసి అంటారు. అన్ని పనులు వాళ్ళు చేస్తారు, వాళ్ళు మనలాగే అన్నము తింటారు, వాళ్ళు మనలాగే తపస్సు చేస్తారు, పడుకుంటారు, తర్వాత బట్టలు తుక్కుంటారు, కట్టుకుంటారు, ఇవన్నీ చెయ్యాలి. ఏమీ చేయకుండా ఉండడానికి లేదు. అందుకే పూర్వకాలంలో సన్యాసులు అరణ్యాల్లో కొన్ని చోట్ల కందమూలాలు నాటి దుంపలు పెరిగాక తవ్వుగోలతో తెచ్చుకునేవారు వాటిని వెళ్ళేళ్ళకి. ఏమీ తెచ్చుకోకుండా అన్నం ఎలా వస్తుంది వాళ్ళకి మాత్రం? కానీ కర్మాచరణ చేసేటప్పుడు వాళ్ళు స్వార్థంతో ఫలితం కోసం చెయ్యరు, మనం బ్రతకడమునకు పని చెయ్యాలి అనుకుని చేస్తారు. సుఖం దుఃఖం పట్టించుకోరు, చల్లదనం వేడి సమానంగా చూస్తారు. అటువంటి వాడిని సన్యాసి అంటారు. ఇప్పుడు కలియుగంలో చాలామంది సన్యాసి శబ్దానికి అర్థం మార్చి నోటుకు వచ్చినట్టు చెప్తున్నారు. కానీ సన్యాసి అంటే నువ్వు వదిలేయడమా? నువ్వు ఎప్పుడూ వదలలేవు. నువ్వు ఎంత వదిలితే అది అంత బాగా పట్టుకుంటుంది తెలిసినా. నేను ఏ పని చెయ్యనుంటే ఎలా కుదురుతుందండి? పొద్దున్నుంచి సాయంకాలం దాకా అలా కాలక్షేపం చేస్తాను, వేళకు మాత్రం అన్నీ వచ్చేయాలి అంటే పరమాత్ముడు పొరపాటును కూడా ఇవ్వడట. ప్రతి వ్యక్తి కర్మ చేయవలసిందే. కర్మ మీద ఆసక్తి లేకుండా చెయ్యాలి. అంటే ఈ పని చేస్తున్నాను కనుక నాకు ఎంత డబ్బు కావాలి, ఈ డబ్బు లేకపోతే నేను ఉండలేను, ఇది నా కుటుంబం అనే వ్యామోహం లేకుండా కర్మాచరణ చేయగలిగిన వాళ్ళందరినీ యోగులు అంటారు. అలా కాకుండా ఇది నాది, ఇవి నాకు కావాలి, అందులో రాతకోతలు కావాలి అనుకునేటటువంటి వాళ్ళంతా పొగిడితే ఆనందపడిపోయి తిడితే దుఃఖపడిపోయేవాళ్ళు, వీళ్ళందరినీ రోగులు అంటారు. అంటే సంసారంలో ఉన్నవాళ్ళు అంటారనమాట. కాబట్టి యోగత్వం రోగత్వం రెండు మన చేతిలోనే ఉన్నాయి. ఎక్కువ మంది రోగులే ఉంటారులేండి. ఇప్పుడు మిమ్మల్ని బాగా పొగిడితే వచ్చే ఆనందం తిడితే వస్తుందా? తిడితే ఒక్కడు కనపట్టి కుర్చీలో. ఏదో కొంచెం మంది పుణ్యాత్ములు ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ మందికి తిడితే చాలా కోపం వచ్చేస్తుంది. అదే పొగిడేమంటే ఆహా అతను మహాత్ముడండి, కర్మయోగి అండి, జ్ఞాని అండి, దాతండి అంటే పద్మాకర్ గారి దృష్టిలో మనం ఉన్నాం కదా అని అనుకుని మర్నాడు కొంచెం 6:20కి వచ్చేవాడు 6:30కి వస్తాడు. అదే తిట్టామనుకోండి అసలు 6:30కి వచ్చేవాడు 7ంటికి కూడా రాకపోవచ్చు. అందుకే కలియుగంలో చాలామంది బాధపడలేక ఎందుకైనా మంచిదని పొగడ్డం మొదలెట్టారు. ఒక సామెత ఉంది, నంబికొండయ్య దండనము అని ఒక సామెత. అందులో చెళ్ళపిళ్ళవారు అష్టావధాన కష్టావలంబనమన్న నంబికొండయ్య దండనంబు మాకు అన్నారు. పూర్వం ఒక ఊళ్ళో నంబికొండయ్య అని ఒకడు ఉండేవాడు. వాడు అందరికీ దండం పెట్టేవాట. హరి పంది కనపడినా ఓహ్ ప్రొఫెసర్ పంది గారు దండమండి అనేవాట. అంటే వాడికి నమస్కారం అంత తేలిక అనమాట. ఇక ప్రతి వ్యక్తికి నమస్కారమే. ఎందుకు నమస్కారం పెడతాడో పాప వాడికే తెలియదు. ఆ ఊళ్ళో ఒక పరమ దుర్మార్గుడు కిరాతకుడు పాపిష్టాడు ఉన్నాడు. వాడు హత్యలు చేసేవాడు, దొంగ, క్రూరుడు. వాడిని చూసి అందరూ పారిపోతారు లేదా తెగ తిట్టేవారట. ఈ దుర్మార్గుడు ఎప్పుడు చస్తాడా, వీడి ఈ మొదలష్టపోవాడు ఎప్పుడు చస్తాడా అని తిట్టుకునేవారు. ఈ నంబికొండయ్య వాడు ఎప్పుడు కనపడినా నమస్కారం అండి అనేవాట. వాడికి ఓ రోజు అనుమానం వచ్చింది, ఒరే ఈ ఊళ్ళో అందరూ నన్ను చూసి పారిపోతారు, తెగ తిడతారు, నువ్వెప్పుడు దండం పెడతావు, నాలో ఏం మంచి కనపడిందిరా అన్నాడు. వాడికి అనుమానం వచ్చి, నీలో ఒకటే ఒక మంచి, నీకు దండం పెడితే కనీసం నా జోలికి రావు, నేను వెళ్ళే పని పాడు చేయకుండా ఉంటావు, అందుకని నీకు దండం పెట్టాను అన్నట్టు వాడు. అంటే వాడికి కూడా ఒక దండం పెట్టాడనమాట ఆయన. అందుకని అప్పటి నుంచి నంబికొండయ్య దండనం అన్నారనమాట. నంబి ఎందుకు దండం పెట్టావు అంటే నేను వెళ్ళే పనికి అడ్డం రాకుండా ఉండడానికి అని. అందువల్ల పుణ్యాత్ముడి కంటే పాపాత్ముడికి 2 దండాలు పెడితే ఎక్కువ లాభం ఉండవు. ఎవడన్నా పాపిస్తాడని తెలిస్తే నేను వాడు ఎక్కువ పొగుడుతాను,
పొగిడానంటే కనీసం ఆ పాప బుద్ధి అయినా నాలాంటి వాడు నోట్లోంచి వచ్చిన కారణం చేత వాడు బాగుపడతాడు కదా, ఇవాళకైతే రేపైనా బాగుపడతాడు కదా, సంస్కారం భగవంతుడు ఇస్తాడు కదా. అందువల్ల రోజు దాత 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 అని ఒక పిసిని కొట్టాడు కనపడగానే అన్నం అంటే వాడికే సిగ్గేస్తుంది రేపు పొద్దున అనమాట. మనలో కొంతమంది ఉంటారుగా మహానుభావులు, చెయ్యల నాకేస్తే అన్నం తిన్నాక ఇక చెయ్యి కడుక్కోక్కర్లేదనమాట, కంచం అంతా నాకేస్తారు వాళ్ళు. ఎందుకంటే అందులో ఉన్న మెతుకు బయటకు పెడితే కాకి తింటుంది అని. కాకికి ఎంగిలి చేత్తో అలా అనని వాళ్ళు ఉన్నారు తెలిసిన. ఈ ఎంగిలి చేతుకున్న మెతుకు తిని బతుకుతుందేమో కాకి అని వాడికి భయం అనమాట. అలాంటి పిసిని కొట్టాడు నాకు ఒక ఊళ్ళో తగిలాడు. ఆ ఊళ్ళో అనుకోకుండా ఒక ఏడాది పాటు ఉండవలసి వచ్చింది రండి, ఎందుకు వచ్చింది గొడవ కానీ ఉన్న విషయం చెప్పాలిగా. ఆ ఊళ్ళో తరచుగా ఉండి పురాణాలు అవి చెప్పవలసి వచ్చింది. వాడి గురించి చాలామంది చెప్పారు నాకు. అందుకని రాగానే బలిచక్రవర్తి మిమ్మల్ని చూస్తే చెంబు నీళ్లలో దూకేయాలంటే అంత గొప్పవాళ్ళని పొగిడేవాడిని. బలి సిబి అనేవాడిని. నిజంగా చిత్రం ఏంటో తెలుసా, ఈ సంవత్సర కాలం నా వాక్శుద్ధో మరి లేకపోతే వాడికే సిగ్గేసి మారిపోయాడో చెప్పలేం. కానీ ఆ తర్వాత సంవత్సరంలో అతను ఎంత మారిపోయాడంటే ఇల్లు ఆ ఊళ్ళో వాళ్ళకి ఆశ్రమానికి రాసి ఇచ్చేశాడు. వాడు అన్నం మెతుకు కూడా విదల్సిన వాడు, కానీ అలా మారాడు. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే ఎవడు క్రూరుడో, ఎవడు పాపిష్టాడో, ఎవడు దుర్మార్గుడో, ఎవడు పిసిని కొట్టాడో, ఎవడికి డబ్బు పెచ్చ ఎక్కువ ఉంటుందో అటువంటి వాడిని అస్సలు మీకు డబ్బు పెచ్చలేదు, మీరు మహాత్ములు, సన్యాసులు, యోగులు అని తెగ పొగిడేయండి రోజు. మీరు పొగడగా వాడైనా మారతాడు, లేకపోతే మీరైనా వాడిగా మారిపోతారు. ఏదో ఒకటి అయిపోతుంది, మొత్తం మీద గొడవ లేకుండా పోతుంది గొడవ. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే మహాబాధాకరమైనది ఏదన్నా ఉంది అంటే అది ఈ బాలారిష్ట దోషాలు. ఈ బాలారిష్ట దోషాల కాలంలో ఎక్కువ కాలంలో మనుషులు చాలా బాధపడుతూ ఉంటారు. దీనికోసం లేనిపోని సంతానం కోసం వెతుక్కుంటారు. పాపం లేకపోతే ఈ సుదేహ చెప్పండి, వాళ్ళు ఎవరో తిట్టారనుకోండి, తిడితే మాత్రం దాన్ని పట్టించుకోవాలా? కర్మాచరణం వల్ల సంతానం వస్తుంది, కర్మాచరణం వల్ల ఏదన్నా జరుగుతుంది అని భర్తకు గొప్ప సలహా ఇచ్చింది ఆవిడ. భర్త గారు ఎప్పుడు పూజ చేసుకుంటూ కూర్చునేవాడు. డబ్బు సంపాదన పెద్ద పట్టించుకోక్కర్లేకుండా ధనం ఎలాగో ఉందనుకోండి, సంతానం లేదు. అందుకని ఈవిడ కర్మములకు తగిన ఫలములు కర్ములకు ఈశ్వరుడు ఇస్తాడు, ఏమీ చేయకపోతే ఆయన ఏమీ ఇవ్వడు. మనం ఇవాళ పొందుతున్న సుఖం, దుఃఖం, సంతానం, గృహాలు ఇవన్నీ కర్మఫలాలు. నువ్వు కూడా ఏదైనా ఒక మంచి కర్మాచరణ చేసి సంతానం పొందు. ఇంట్లో కూర్చుని నాకు సంతానం కావాలంటే కుదరదు అనగా అప్పుడు ఒక్క క్షణం ఆయన ఆలోచించి, దేవి ఈ ప్రపంచమంతా స్వార్థం మీద బతుకుతోంది, నువ్వు కొంచెం జ్ఞానంతో ఆలోచిస్తే నీకు ఈ దుఃఖం కలగదు. ఇవాళ పిల్లలు లేరని నేను తిట్టారు, ఒకవేళ నిజంగా నేను ఏదైనా ఒక మంచి కర్మాచరణ చేయటం వల్ల పుత్రకామేష్టి వంటి యాగం చేయటం వల్ల నీ కొడుకు పుట్టాడు అనుకో, అప్పుడేమంటారు, పిల్లలేదు జల్లలేదు, యాగాలు చేసి సంపాదించిన పిల్లాడు కూడా పిల్లాడేనా అంటారు. అప్పుడు యాగాలను తిడతారు. తీరా యాగాలను తిట్టకపోయినా పిల్లాడు పెరిగాక ఈ పిల్లాడు కర్మగాలి మనకి ఏదైనా అపకారం చేస్తే, వాడు సక్రమంగా ఉండకపోతే, వాడు డబ్బు సంపాదించకపోతే అప్పుడేమంటారు, హాయిగా సుఖంగా ఉండబోతుకుని పిల్లల్ని తెచ్చుకుని పాడు చేసుకున్నారా అని మళ్ళీ అంటారు. రేపు కోడలు వస్తుంది, కోడలు నీ నెత్తి మీద కర్రతో కొడితే అదో బాధ, లేదా నువ్వు కోడల్ని కొడితే అది నీకు బాధ, ఏదో రకమైన బాధ మళ్ళీ మొదలవుతుంది. అసలు ఈ సంతానం వల్ల ఏం సుఖం పొందుతారు ఎవరైనా సరే? సంతానం ఉన్న కొద్దీ ఒకటే బాధ, ఈ పిల్లలు ఎక్కువైతే వీళ్ళకి డబ్బు ఎలా పంచిపెట్టాలా అనే బాధ. కొడుకులు కలుగుదాక ఒక కొన్ని దినంబులు చింత, నందనుల్ ఒడమిన ఆయువుల్ బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా ఉడుగని చింత కల్గి తను నోలి భజంపని చింత, తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. కొడుకులు పుట్టేదాకా పిల్లలు పుట్టలేదు అని ఏడుపు, పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళకి ఆయువు ఎలా ఉంటుందో, బలం ఎలా ఉంటుందో, ఆరోగ్యం ఎలా ఉంటుందో అని బెంగ. తీరా ఇవన్నీ వచ్చాక విద్య వస్తుందా లేదా అని బెంగ, విద్య వచ్చాక ఉద్యోగం వస్తుందా లేదా అని బాధ, ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి కోడలు వస్తుందా రాదా, వచ్చే కోడలు 4 మేడలు తెచ్చి అవన్నీ మాకే ఇచ్చేసి అది మాత్రం అడుక్కు తినాలనే బాధ. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఈ కొడుక్కి కోడలికి పిల్లలు పుడతారా లేదా అని, తీరా వీళ్ళు వచ్చాక ఈ కొడుకు మెడట్టుకు ఇంట్లో దిగంటేస్తే నన్ను చూడటం లేదని బెంగ. ఈ విధంగా
నిరంతరం తల్లిదండ్రులకి పిల్లల వల్ల బాధ తప్ప ఏమున్నది, ఇలా బాధ కలిగించే పుత్రుడు శత్రుడు కాక మిత్రుల మనకెందుకు వచ్చింది, భగవత్ కరుణాపాత్రులమై ఈ శత్రు మిత్ర పుత్రత్వ బాధల నుంచి విముక్తి పొందుదాం అనగా కుదరదు. మీరేం చేస్తారో తెలియదు. రోజు మీరు ఇలాగే మాట్లాడుతున్నారు. ఈ పక్కింటి ఆవిడ నోటికొచ్చినట్టు మాట్లాడింది, నీకు పిల్లలు లేరు, నీ డబ్బు ఎవడనుభవిస్తాడే, ఇంత డబ్బు ఉంది కానీ రేపొద్దు నీకు జబ్బు వస్తే చేసేవాళ్ళు లేరు అని నన్ను నోటికొచ్చినట్టు తిట్టింది. ఒకళ్ళు కాదు, చాలామంది ఇదే మాట మాట్లాడుతున్నారు. నిజంగా అలా అన్నారండి పాపం. ఆవిడ అన్న దాంట్లో తప్పులేదు. నోనం హరిష్యతే రాజా త్వద్ధనం నాత్ర సంశయ. ఒక ఆవిడైతే మరీ దారుణంగా, నువ్వు అర్ధాంతరంగా చచ్చిపోతావు, నీ మొగుడు పిచ్చాడి వీధులు పాలైపోతాడు, డబ్బంతా రాజుగారు పట్టుకుపోతారు, గవర్నమెంట్ పాలైపోతుంది, ఎందుకంటే మీకు వీలునామా లేవుగా, మీకు పిల్లలు లేరుగా, అందువల్ల త్వద్ధనం రాజా హరిష్యతే నాత్ర సంశయ, రాజుగారు పట్టుకుపోతారు అని ఎన్నోసార్లు అంది. ఇలా ఒకళ్ళు కాదు. ఈ మధ్యన ఓ దౌర్భాగ్యుడైతే పెద్దమ్మ నన్ను పెంచుకోకూడదా అంటాడు. ఇంత ఆస్తి మన దగ్గర ఉందని ఆశ కొద్దీ అడ్డమైన వాడు రావడమే ఇక్కడికి. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరూ నా వెంట పడుతూనే ఉన్నారు. కాబట్టి అయితే మనం చచ్చిపోదాం, ఇద్దరం కలిసి కట్ట కట్టుకుని ఏట్లో దూకి చద్దాం, లేదా నన్ను రోట్లో వేసి బాగా దంచేనా చంపండి, లేదా పిల్లలనన్నా ఇవ్వండి అనగా సరేనని ఆయన కొన్ని ఉపాసనలు చేశాడు. కానీ కర్మయోగం ఉన్న వాళ్ళకి ఎన్ని ఉపాసనలు చేసినా పిల్లలు పుట్టరట. ప్రారంధ కర్మను ఒకటి ఉంటుంది. దశరథుడి కంటే యోగం ఉంది కాబట్టి పుత్రకామిష్టి ఫలించింది. పుత్రకామిష్టి అందరికీ ఫలిస్తుందా? మరి చేసిన వాళ్ళందరికీ ఫలించాలంటే వాడికి ఎంత యోగం కావాలి, చేసేవాడికి ఎంత నిష్ట కావాలి. ఆ ఎంత ప్రయత్నించినా, ఇంకో 2-3 ఏళ్ళు ప్రయత్నించినా సంతానం కలగలేదు. చివరికి ఒక రోజున సుదేహ రేపు ఉదయం ఏకాదశి మెడకి ఓ బండరాయి కట్టుకుని ఈ దగ్గరలో ఉన్న చెరువు ఒకటి ఉంది, పెద్ద చెరువు మన ఊళ్ళో, మంచినీళ్ళ చెరువు, అందులో దూకి చచ్చిపోతాను. 2 నష్టాలు. పెళ్ళాం పోయిన కారణం చేత కొంత నువ్వు దుఃఖిస్తావు, ఎంతైనా నువ్వు మంచివాడివి కనుక. రెండోది, ఊరందరికీ పనికొచ్చే 1000 ఎకరాల పెద్ద మంచినీళ్ళ చెరువు అది, అందులో నేను దూకి చచ్చిపోతే ఊళ్ళో వాళ్ళకి మంచినీళ్ళు కొద్ది రోజులు ఉండవు. ఎవరన్నా చచ్చిపోదలిస్తే మంచినీళ్ళ చెరువులో దొక్కకూడదండి. పాపం వాళ్ళకి మంచినీళ్ళు అయిపోవు. మరి వీడు పోయినవాడు ఎలాగోపోతాడు. నల్ల చెరువులోనూ దూకితే వాడికి ఇబ్బంది లేదు, కానీ తెల్ల చెరువులో దూకితేనే వస్తుంది ఇబ్బంది అంతా. అందువల్ల మంచినీళ్ళు లేక అందరూ బాధపడి నిన్ను తిట్టుకుంటారు. తర్వాత నీ ఇష్టం, ఇకనేం బతకలేను అనగా పాప ఆయన బాగా ఆలోచించాడు. ఏం చేయమంటావు చివరికి అన్నాడు. అయితే ఓ పని చేద్దాం, నాకు చెల్లెలు ఉంది, ఆ చెల్లెలు నేనంటే చాలా ఇష్టపడుతుంది. మనకు ఎలాగో పిల్లలు కలిగే యోగం లేదు, చెల్లెలు పిల్లలు కూడా తన పిల్లలేనని శాస్త్రం చెబుతున్నది. నాకు ఎలాగో ఇష్టం కాబట్టి నా చెల్లెలను నువ్వు పెళ్లి చేసుకో. మా నాన్నగారు నా మాట కాదండవు. నా చెల్లెలకి నాకు 10 ఏళ్ళు తేడా ఉంది కనుక నన్ను అక్కగారిలా కాకుండా తల్లిలా కూడా చూస్తుంది ఆవిడ. మేమిద్దరం ఎప్పుడూ చిన్నప్పటి నుంచి ఐకమత్యంతో ఉంటున్నాం. నా కర్మ కాకపోతే నాకు పిల్లలు పుట్టలేదు, కానీ నా చెల్లెలికి పిల్లలు పుడతారని చిన్నప్పుడే ఓ జ్యోతిష్కుడు రాశాడు. ఏమో అది నిజం అవుతుందేమో, నా మాట వినండి అనగా, చిచ్చి నేను 2వ పెళ్లి చేసుకొని అసలు ఉన్న పెళ్ళంతో వేగలేకపోతుంటే మళ్ళీ 2వ పెళ్ళి ఏమిటి, అందువల్ల నాకు వద్దు, నువ్వు పరమ పుణ్యాత్మురాలివి. నిజంగా ఆవిడ చాలా ఉత్తమురాలండి, భర్తను ఎప్పుడూ పూజించింది కదా. ఇప్పుడు పిల్లలు లేక ఏడుస్తోంది కానీ లేకపోతే ఆవిడ ఏడవదు. పక్కింటి వాళ్ళ వల్ల భార్యాభర్తలు తగాద పడతారు కానండి, యాక్చువల్గా భార్యాభర్తలు తగాద ఎప్పుడు పడరండి. ఎక్కువ చోట్ల నేను చూశాను. హాయిగా పిల్లలు పెళ్లి చేసుకుని కాపురం చేస్తుంటే ఈ పిల్లల కాపురాన్ని పాడు చేసేవాళ్ళు ఎవరంటే అయితే ఈ పిల్లాడి తల్లిదండ్రులైనా అయి ఉంటారు ఎక్కువ భాగం, లేదా చుట్టుపక్కల వాళ్ళైనా అయి ఉంటారు అనమాట. వాళ్ళు సుఖంగా ఉంటుంటే ఇదిగో నీ పెళ్ళాన్ని చావగొట్టరా, అది మనని చూడదరా, లేకపోతే వాళ్ళ ఆస్తి అంతా రాయించుకోరా, డబ్బు తెచ్చుకోరా అని పక్కన ఈ తల్లో తండ్రో ఎవరో ఒకళ్ళు చేరి పుల్లలు పెడతారనమాట. ఇంకా అక్కడి నుంచి వాడు పిచ్చాడైపోతాడు, అనవసరంగా తగాద పడతాడు. నేను చూస్తున్నాను కదండి, తెల్లారులేస్తే ఎన్ని కేసులు నా దగ్గరికి వచ్చి ఇవే కదా పాపం. గురువుగారంటే ఎవరిని రూపాయి అడగకుండా ఓ మంచి సలహా చెబుతాడు అని ఒక నమ్మకంతో వస్తాడు ఆ దగ్గరికి. మళ్ళీ ఇది ఎవరి దగ్గరకు పెడితే వాడు ఉన్న ఆస్తినంతా లాగేస్తాడు. ఆ బాధపడలేకపోతున్నారు కొంతమంది. ఇలా అన్నానని ఏమన్నా అనుకున్నా పర్వాలేదు, కానీ కష్టం వచ్చిందని ఎవడన్నా వస్తే చాలట వాడిని నిలువుదోపిడీ చేసి పారేస్తున్నట్టు ఈ మధ్యన కొంతకాలం. దాంతో ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా భయం వేసిపోతుందన్నమాట. ఒక రహస్యం చెప్పనా, ఒక వ్యక్తి దివాళా తీసో నానాయాతన పడో చచ్చిపోయే స్థితిలో నీ దగ్గరికి వస్తే వాడి దగ్గర ఇంకో 1,00,000 రూపాయలు లాగేసి యాగం పేరుతోటో ఇంకోదా పూజ పేరుతోటో మోసం చేస్తే ఎంత పాపం అండి అది. ఆ మధ్యన హైదరాబాద్లో అలాగే జరిగింది. పాపం మొన్న వ్యాపారం అంతా పోయి డబ్బంతా పోయి ఇక చావడం ఒకటి మిగిలిన ఒక ఆయన ఎవరి దగ్గరికో వెళ్ళాడు.
నా వ్యాపారం దివాళా తీసిందంటే 2 లక్షలు ఇస్తే నీ చేత యాగం చేయిస్తాను, మిరపకాయలు యాగం అన్నట్టు పైగా. పాపం వీడు 2 లక్షలు ఇచ్చాడు. ఈ 2 లక్షలు పోయింది, మిరపకాయలు పోయి ఉన్న మిరపకాయలు ఇంట్లో ఈ 2 లక్షలతో పాటు మళ్ళీ దక్షిణగా 2 బస్తాల మిరపకాయలు, ఎండు మిరపకాయలు. వాడు ఏడుస్తూ కేసు పెట్టాడు. చివరికి ఏం పాపం అండి ఇది? వీలుంటే చావడానికి సిద్ధంగా ఉన్నవాడికి ₹1 సాయం చేయాలి. వాడు సులభంగా తరించే మార్గం చెప్పాలి. వాడంతటి వాడు సంతోషించి రూపాయి ఇస్తే ఇది నీకు దక్కుతుంది. కానీ పాపిష్టి పని చేసి ఉన్నది దోచుకుంటే ఆ డబ్బు నీకేం సుఖం కలిగిస్తుంది? చివరికి ఆయన కాలు తీసి పారేశారు తెలుసా. ఈ యాగాలు చేసి 10 మందిని మోసం చేసిన వాడికి వాడు కాలు లేదు, ఒక్కాలతో బతుకుతున్నాడు. నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. ప్రజలంతా సుఖంగా ఉండాలి. వాళ్ళలో ఎన్ని పాపాలు ఉన్నప్పటికీ చివరికి వచ్చేసరికి వాడు పశ్చాత్తాపం పొంది సుఖంగా ఉండాలి. ఒక వ్యక్తిని మోసగించి వాడి దగ్గర ఉన్నటువంటి ధనమంతా లాక్కోవడం వల్ల ఎప్పుడూ సుఖం ఉండదు, అసలు వంశాలు కూలిపోతాయి. అందుకే సాధ్యానంత వరకు ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర డబ్బులు కూడా తీసుకోకూడదండి బాబు, అనకూడదు. కానీ ఏ పాపిష్టాడు సొమ్ములో ఏముందో తెలియదు కదా. భగవంతుడు అందరికీ సద్బుద్ధి ప్రసాదించాలని ఈ భూలోకంలో కలియుగంలో కూడా మళ్ళీ కృతయుగం నాటి ధర్మం పరిఢవిల్లాలని పదే పదే మనందరం ప్రార్థిద్దాం. ఓం నమః శివాయ, జై శ్రీరామ్. కాబట్టి ఆ అమ్మాయికి నిజానికి భర్త మీద ప్రేమ ఉన్నా, వాళ్ళు సుఖంగా ఉంటున్నా ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఎప్పుడు పడలేకపోతుంది కదా. అందుకని మా చెల్లెలు పెళ్లి చేసుకోండి అంటే వద్దు బాబోయ్ అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ అయితే ఓ పని చేద్దాం, ఈరోజు శుక్రవారం ఏకాదశి, ఆవిడ చెప్పింది ముందే రేపు ఏకాదశి అందే, ఆ ఏకాదశి నాడు పొద్దున్నే లేచి శుక్రవారం ఏకాదశి మనం ఓ 2 పువ్వులు పుత్రుడు కలుగును పుత్రుడు కలగడు అని కళ్ళకద్దుకొని కళ్ళు మూసుకుని పెట్టేద్దాం దేవుడి దగ్గర. ఆ 2 పువ్వుల్లో ఒక పువ్వు తెద్దాం. ఒక పువ్వు మీద ఏం చేస్తుందంటే చీటీలో పెడుతుందన్నమాట. ఓ చీటీ మీద పుత్రుడు కలుగును, అందులో ఓ పువ్వు. మళ్ళీ ఆ చీటీ తెరిచి పెట్టకుండా మూసేసి పెట్టాలి, చూసి తీయకూడదుగా మరి. ఓ దాని మీద పుత్రుడు కలగడు, అందులో ఓ పువ్వు పెడదాం. ఈ 2 చీట్లు మడిచి మనకు కూడా అర్థం కాని రీతిలో దేవుడి దగ్గర పెడదాం. ఆ తర్వాత నేను 1 2 3 అంటాను, మీరు ఇలా తడువుకుంటూ చూడకుండా అందులో ఉన్న ఒక చీటీ తీయండి. ఆ చీటీలో ఏం వస్తుందో చూడండి అంది. ఇద్దరు అలాగే కొడుకు పుడతాడు, కొడుకు పుట్టడం 2 చీట్లు పువ్వులతో పాటు అక్కడ పెట్టారు. కాసేపు ఉన్నాక ఆవిడ ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని ఆ 2 ఒకటి తీయండి అంది. అప్పుడు ఆయన చీట్లు ఎక్కడో ముందే చూసుకున్నాడు అండి. చూసుకుని కళ్ళు మూసుకుని తీశాడు. తీరా చీటీ తీసి చూస్తే పిల్లలు పుట్టరని వచ్చింది. మీ ఆవిడకి ఈ సుదేహకి పిల్లలు పుట్టరని ఉంది. అప్పుడు సుధర్ముడు అన్నాడు, నిర్మితం చేశ్వరేణైవ కథం చైవాన్యథా భవేత్. ప్రియురాల, ఈశ్వర నిర్ణయం ఇలా ఉన్నది, ఇక మనకు పిల్లలు పుట్టరు, నీకు సంతాన ప్రాప్తి లేదు. హాయిగా మనం శివుడే కొడుకు అనుకుందాం, శివుడే మొగుడు అనుకుందాం, శివుడే భార్య అనుకుందాం, శివుడే కొంప దొంప అన్నీ అనుకుందాం, ఇక్కడే కూర్చుని శివస్మరణ చేద్దాం అనగా, అయితే ఇప్పుడు ఇంకో ప్రయోగం చేద్దాం అంది ఆవిడ. మళ్ళీ ఏమిటన్నాడు ఈయన, బుడతడు పుట్టేదాకా ఈ మడత పేచీలు వదలవా అనగా, అప్పుడు ఆవిడ ఏమండి పిల్లలు నాకు పుట్టడం తేలిపోయింది. ఇప్పుడు భగవంతుడి దగ్గర ఇంకో నిర్ణయం తీసుకుందాం. నా చెల్లెల్ని, ఆవిడ పేరు ఘుస్మె, ఘుస్మె అన్నావిడిని నేను పెళ్లి చేసుకుంటాను, ఘుస్మె అన్నావిడిని నేను పెళ్లి చేసుకోను అని 2 చీట్లు రాసి మళ్ళీ 2 చీట్లు దేవుడి దగ్గర ఇవ్వండి, ఏ చీటీ వస్తుందో చూసుకోండి అని ఆ బోటి పలికింది. ఓ అరే నాయనో, నువ్వు నన్ను వదిలేటట్లేవురా బాబు అనుకున్నాడు ఈయన. సర్లే నీ మాట ఎందుకు కాదనాలి అనగా మళ్ళీ 2 చీట్లు రాశారు. ఘుస్మె ఈ సుధర్మునికి భార్య అగును, ఘుస్మె సుధర్మునికి భార్య కాదు అని 2 చీట్లు రాశారు. ఆ 2 చీట్లు మళ్ళీ దేవుడిని తలుచుకుని ఏకాదశి శుక్రవారం నాడు దేవుడి దగ్గర పెట్టారు. అప్పుడు ఆయన సుధర్ముడు మళ్ళీ ఫైనల్గా, చీటీ తీసే ముందు నీకు మరొక హెచ్చరిక చేస్తున్నాను. వెర్రిదానా, ప్రస్తుతం క్షణికోద్రేకంలో పిల్లలు లేరనే ఉద్దేశ్యంతో నువ్వు నీ చెల్లెల్ని నాకు అంటగడుతున్నావు. ఒకవేళ కర్మగాలి, నీ కర్మో నా కర్మో కాలి, నీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవాలని చీటీ వస్తే ఆమెను నేను పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నీ పాటలో ఏమవుతాయో ఆలోచించు. ఇప్పుడంటే చెల్లెలు అంటున్నావు, ఆ చెల్లెలు రేపు నీకు సవతి అయ్యాక నా సవతి బాబోయ్ అని మతి పోగొట్టుకుంటావు. నీ చెల్లెలికి నీకు మధ్యలో భయంకరమైన యుద్ధం రావచ్చు. ఒకవేళ నీ చెల్లెలికి కొడుకే పుడితే ఆ కొడుకు మీద నీకు పరమద్వేషం రావచ్చు. జనమంతా దీని మొహం గొడ్రాలు బతుకు, ఆవిడ గొడ్రాలు కాదు, కొడుకుల్ని కన్నదని పొగుడుతారు. అప్పుడు నీ చెల్లెలి మీద నీకు కసి పెరగచ్చు.
నా మీద కూడా నీకు ద్వేషం రావచ్చు, నా మనస్సే మరి నిన్ను ప్రేమగా చూడడం అని దాన్ని ప్రేమగా చూడొచ్చు, ఏదైనా జరగచ్చు. ఎప్పటికీ సవతిపోరే ఉన్నవాళ్ళం మనిద్దరం సుఖంగా ఉందాం బాబోయ్ అనగా అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా? నాహం స్పర్ధాం భగిన్యా వై కరిష్యే ద్విజసత్తమ ఉపయచ్చస్వపుత్రార్థమిమాజ్ఞాపయామి చ. రెండు చేతులు జోడించి వినయంగా భర్తతో ఇలా అన్నది బ్రాహ్మణోత్తమ, నేను నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేశాక ఎప్పుడు ఆవిడతో విరోధం పోనను. పుత్ర సంతానం కోసం ఆమెను పెళ్లి చేసుకోవడానికి నేను నీకు అనుమతిస్తున్నాను. ఒకవేళ నిజంగా నేను ఆవిడతో విరోధం పూనితే నాకు పరమ పాపాలు వస్తాయి. ఆవిడకి కొడుకు పుడితే ఆ కొడుకుని కన్న కొడుకులాగే నేనే పెంచుకుంటాను. మీ ఇద్దరిని సుఖంగా హనీమూనికి పంపి నేను ఆ కుర్రాడికి తేనె అవి పట్టి రక్షిస్తాను. నేను మీ ఇద్దరికి దాసీగా ఉంటాను, మిమ్మల్ని సేవ చేసి ఆనంద పెడతాను. ఇది ఒట్టు, మీ పాదాల మీద ఒట్టు, శివుడి మీద ఒట్టు, చెల్లెలి మీద ఒట్టు అని ఎన్నో బతిమాలేసింది. అప్పుడు ఆయన సర్లే అయితే నువ్వు చెప్పినట్టు ఇప్పుడు చీటీ తీస్తాను అని కళ్ళు మూసుకుని చీటీ తీశాడు. ఘుస్మిని వివాహం ఆడవచ్చును అనే చీటీ వచ్చింది. అయితే దైవ నిర్ణయం ఇలా ఉందనుకున్నాడు. ఇంకా ప్రియురాలు ప్రార్థించింది, పరమాత్మ సంకల్పం ఇలాగే ఉంది గనక మామగారు దగ్గరికి వచ్చి కన్యాదానం చేయగా ఆయన తనంత తాను కన్యాదానం చేయగా శాస్త్రోక్త రీతితో వివాహం ఆడాడు. ఆ రోజుల్లో ఎంతమందినైనా పెళ్లి చేసుకునే అధికారం ఉండేది. అందువల్ల గవర్నమెంట్ యాక్ట్లు లేవు కదా, అందువల్ల అథారిటీగా ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదు కానీ పూర్వం అథారిటీగానే పెళ్లి చేసుకునేవారు. అందువల్ల వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఆయన సుదేహని పిలిచి, నువ్వు పుణ్యాత్మురాలివి, బలాత్కారంగా నాకు ఈమెనిచ్చి వివాహం చేశావు, ఈమె నీ చెల్లెలు, ఈమెని జాగ్రత్తగా పోషించు, నన్ను పోషించు, మేము నిన్ను అలాగే చూస్తాం, మీ ఇద్దరికీ ఏ అన్యాయం జరగకుండా భగవంతుడు కాపాడుగాక అని 1-2 సార్లు హెచ్చరించాడు. నిజంగా పాపం సుదేహ దాసీలా సేవ చేసింది వాళ్ళిద్దరికీ. నాకు ఒక కొడుకు కావాలి చెల్లెలా, నువ్వు ఏం చేస్తావో తెలియదు, పుత్ర సంతానం పొందు, దానికి ఉపాసనలు చెయ్యి, నేను మాత్రం నిన్ను నిరంతరం సేవిస్తాను అని చెల్లెలికి మంచి మంచి పాలు ఇచ్చేది, పిల్లలు పుట్టడానికి కావలసిన ఔషధాలన్నీ ఇచ్చింది. మొత్తం మీద రోజు తన చెల్లెల్ని తన భర్తని సేవించింది. ఈ చిన్న భార్య ఘుస్మ్య చిన్నప్పటి నుంచి పరమశివభక్తురాలు. పెళ్ళైన 1 నెల్లాళ్ళకి ఘుస్మ్య దగ్గరికి నారద మహర్షి వచ్చాడు. అమ్మాయి, నీకో సత్పుత్రుడు పుట్టాలి, అది నీ కోరిక, మీ అక్కగారి కోరిక అదే, లోకం యొక్క కోరిక అదే. దీనికి నీకు సులభోపాయం చెబుతున్నాను విను. రోజు పార్థివ లింగాన్ని తయారు చేయి, మట్టితో ఒక లింగాన్ని, ఓ చిన్న లింగం తయారు చేయి, దాన్ని పూజించు. ఇవాళ పూజించిన లింగాన్ని మర్నాడు ఉదయం పట్టుకెళ్ళి మీ మంచినీళ్ళ చెరువులో వేసేయి. మట్టే కనుక అందులో కొంప ములిగేది ఉండదు. ఆ తర్వాత కొత్త లింగాన్ని చేసి మళ్ళీ పూజించు. ఇలా ఏ రోజుకు ఆ రోజు పార్థివలింగములను చేసి పూజించి వాటిని చెరువులో నిమజ్జనం చెయ్యి. ఇలా 101 పార్థివమూర్తుల్ని ఒక రోజుకి చెయ్యి. దానివల్ల నీకు సంతానం కలుగుతుందనగా ఆవిడ అలాగే చేసేదిట. ఈ సుదేహ రోజు మట్టి పట్టుకొచ్చేది, మెత్తని మట్టి, చిన్ని చిన్ని లింగములు, బుల్లి బుల్లి లింగములు, 101 లింగాలు చెల్లెలి చేత చేయించేది. చెల్లెలుగారు ఆ లింగాలను పూజించేది. భక్తితో లింగాలను అనేక రకాల పత్రితోటి, పుష్పాలతోటి, జలాలతోటి పూజించేది. తోచింది నివేదన చేసేది. మరునాడు దాన్ని చెరువులో నిక్షిప్తం చేసేది. కృత్వాతాన్ ప్రాక్షిపత్తత్ర తటాకే నికట స్థితే. వాళ్ళ ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో ఉందట ఆ మంచినీటి చెరువు, పెద్ద చెరువు అన్నమాట. ఆ చెరువులో నిక్షిప్తం చేసేది. మళ్ళీ మర్నాడు లింగాలు చేసేవారు. ఇలా వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో 90 రోజుల పాటు చేశారటలా. నిజానికి 40 రోజులు చేస్తే చాలని శాస్త్రం, అయినా ఆమె విడిచిపెట్టకుండా 90 రోజుల పాటు శివలింగాలను పూజించింది. ఈశ్వరుడు అనుగ్రహించాడు. కొంతకాలానికి ఘుస్మి గర్భవతి అయ్యింది. శంకరానుగ్రహంతో శుభముహూర్తంలో కొడుకు పుట్టాడు. సుందర శుభగశ్చైవ కళ్యాణ గుణభాజనం. పుట్టినవాడు మంచి అందంగా ఉన్నాడు, కుర్రాడు ముచ్చటగా ఉన్నాడు. కొంతమంది చిన్నప్పటి నుంచి ముచ్చటగా ఉంటారండి బాబు. తెల్లని మిసమిసలాడే రంగుతో, చక్కని ముక్కుతో, వర్చస్సుతో పుట్టాడు. పుట్టినప్పుడే అతను చూస్తే అందరికీ ముచ్చట కలిగింది. శుభగుడు అన్నారు, అంటే శుభలక్షణములతో పుట్టాడు. సమస్తమైన సౌందర్య లక్షణాలు, మంచి లక్షణాలు,
సాముద్రిక శాస్త్ర ప్రకారంగా ఒక జీవికి ఉండవలసిన లక్షణములన్నిటితో పుట్టాడు ఆయన. అటువంటి కుర్రాన్ని చూచి ముచ్చట పడిపోయింది సుదేహ. చెల్లెలకి ఒక్కసారి దగ్గరికి వెళ్ళి, మన వాళ్ళ ఇంగ్లీష్లో కంగ్రాచులేషన్స్ అంటున్నామే, అలా చేతులు పెట్టుకుని ఊపేసింది. చెల్లోయ్, నువ్వు చెల్లివి కాదు, నా పారిటివి, నిజంగా మల్లివి, మళ్ళీ ఉల్లి రంగు కానిటువంటి మల్లివి, అసలైనటువంటి మల్లివి ఆ అమ్మమ్మ అని బొగ్గలు పుణికేసి ముచ్చట పడిపోయి, ఈ పిల్లాడు నా కొడుకే, మీ ఇద్దరు మొగుడు పిల్లలు సుఖంగా తిరగండి, కొడుకును మాత్రం నేనే పెంచుతానంటే మా అక్క ఎంత మంచిదో అనుకున్నది పాప చెల్లి. అలాగే అందుట. అసలు ఈ చెల్లెలకి అక్కగారంటే ప్రాణం. ఈ కొడుకు కోసమేగా ఆవిడ ఇన్ని పాటలు పడింది, అందుకని ఈ కొడుకు బాధ్యత నీదే అందుట. తండ్రి గారు కూడా బ్రహ్మానందం పొందాడు. క్రమంగా ఆ పిల్లవాడికి చేయవలసినవన్నీ చేశారు. వాడి పాకుతే పాకుండలు పంచిపెట్టారు, అడుగులేస్తే అరిసెలు పంచిపెట్టారు, బోర్లా పడితే బొబ్బట్లు పంచిపెట్టారు. రోజు బొబ్బలేయుడమని మా అబ్బాయి అనేది పాపం సుదేహ. పరమ ప్రేమతో కొడుకును పెంచేసింది. ఈ కొడుకు వచ్చిన దగ్గర నుంచి ఆవిడకి ఎక్కడలేని ఆనందం కలిగింది. అంతఃపురం దాకా ఉన్న నిరాశ, దుఃఖము అన్నీ పోయాయి. క్రమంగా కుర్రవాడికి ఏడాది నిండింది. పుత్ర సుఖం వీళ్ళు సుఖంగా పొందుతూ ఉన్న కాలంలో ఈ చుట్టుపక్కల వాళ్ళు తిన్నగా ఉంటారు కదటండి. మరి చెల్లెలు కన్న కొడుకుని తన కొడుకుని పెంచుకుంటోంది ఈ పిచ్చిది. గొడ్రాలి చేతిలో ఈ పిల్లాడు పెరిగితే వీడేమవుతాడో, రేపు పొద్దున వీడికి పెళ్ళి అయితే వాడికి పిల్లలు పుట్టరేమో అని కొందరు తిప్పారు. మరికొందరు గుస్మి దగ్గరకు వచ్చి, వచ్చి పిచ్చిదానా నీకు తెలియదు, మీ అక్క చేతిలో పెంచుతున్నావు ఆ కుర్రాన్ని ఇచ్చి, మీ అక్క చేతులు మంచివి కాదు, దాని హ్యాండ్ తగిలితే మీ వాడికి బ్యాండ్ అవుతుంది, ప్రమాదం, అసలు గొడ్రాలి చేతికి పిల్లల్ని ఇవ్వకూడదని కొందరు అన్నారు. కొంతమంది ఉంటారండి అనకూడదు, కానీ వాళ్ళు తుపాకీ పెట్టి కాల్చేయాలన్నమాట, వాళ్ళు పిచ్చవగుళ్ళు ఊగుతారన్నమాట. అసలు ఎంత పాపిష్టి వాళ్ళు ఉంటారో అనిపిస్తుంది అనమాట నాకు నిజంగానే. నేను ఎరిగి పాపం అనకూడదు కానీ అయినా అనాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు చాలా గొప్ప భక్తురాలు ఒక ఆవిడ బెంగళూరులో ఉంటుంది. ఆవిడకు చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు పాపం హైదరాబాద్లో నానాయాతన పడిపోతుంది. పెళ్ళైనప్పటి నుంచి ప్రత్యక్ష నరకం చూస్తోంది. వాళ్ళు మా పీఠానికి 18 ఏళ్లుగా భక్తులండి పాపం. ఏం పని చెబితే ఆ పని చేసే మంచి మనస్సు అనమాట. ఈ పిల్లకి 15 ఏళ్ల క్రితం పెళ్ళయింది. ఇప్పటి వరకు పుట్టింటికి వెళ్ళలేదు. దాన్ని బట్టి ఆలోచించండి అత్తమామలు ఎంత దుర్మార్గులో. ఆ అమ్మాయికి కర్మగాలి ఒక కొడుకు పుట్టాడు. ఆ ఇంట్లో వాళ్ళకేమో కొడుకు పుడితే కూతురు పుట్టాలంటారు, కూతురు పుడితే కొడుకు పుట్టాలంటారు. వీళ్ళకి ఏం సొమ్మేం పోయింది వాళ్ళ సొమ్ము. కోడలికి ఒక్క కూతురు పుడుతుంది అనుకున్నాం, మొదటి సంతానం కొడుకు పుట్టాడని తిట్టకుండా తిట్టారు. అదే నిజంగా కూతురు పుట్టుంటే, కూతురు పుట్టింది అదిగో హైదరాబాద్లో కాబట్టి కూతురు పుట్టింది అంటే ఏలూరులో కొడుకు పుడతాడా, అంటే ఏలూరులోనేమో కూతురును లేకపోతే ఇంకో హైదరాబాద్లో కొడుకు పుడతారా, అంటే నీ నోటికి ఏదొస్తే అది వాగేయడం అన్నమాట. అలా వాగి ఏడిపించారు. ఆ అమ్మాయికి ఏదో శరీరానారోగ్యం వచ్చేసింది ఈ పిల్లాడి వల్ల. 2వ సంతానం వద్దు అని డాక్టర్లు చెప్పారు. 10 ఏళ్ళు ఆగింది. ఇప్పుడు మళ్ళీ మొన్నేమో సంతానం కలిగేదాకా అత్తగారు తెగ తిడితే 2వ సంతానం పొందితే మళ్ళీ 2వ కొడుకే పుట్టాడు. ఇంకా చూడండి, ఆ అత్తగారు మామగారు రోజు తెగ తిట్టేస్తారు. 2వ కొడుకునే కన్నావా దరిద్ర పీనుగా, ఒక్క కూతుర్ని కనవటే అండం, అనారోగ్యంతో పడుకుంటావా, ఇంత అన్నం పెట్టవా అని తిట్టడం. ఆ పిల్లకి నడుం నొప్పి, మహాబాధపడిపోతుంది. రోజును నాకు మెసేజ్లు పెడతారండి పాప వాళ్ళు, కడుపు తరుక్కుపోతుంది. కానీ ఎన్నెన్ని చేయగలుగుతాం మేము మాత్రం. మా ఉపాసనా బలం కూడా ఏదో కొంతవరకు పనిచేస్తుంది, కానీ ఓ స్థాయి దాటితే కుటుంబాలు రక్షించే శక్తి మా దగ్గర ఎక్కడ ఏడుస్తుంది. అవి చదువుకున్నప్పుడల్లా బాధ కలుగుతుంది. 18 సంవత్సరములుగా ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు వాళ్ళు. ఇంతవరకు పుట్టింటికి కూడా వెళ్ళనివ్వడం లేదు. ఇటువంటివి కొన్ని బయటికి రావట్లా. ఏ గవర్నమెంట్ ఏం చేయగలుగుతుందండి? ఎన్ని చట్టాలున్నా, నిర్భయ చట్టం ఉన్నా ఆడపిల్లని గౌరవించాలని మగవాడి మనస్సులో రావాలి తప్ప చట్టాలు కాపాడతాయా? నాబోటి వాడికి ఎవరికైనా ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు తగిలారా తుపాకీతో కాలి చంపేసేసైనా సరే వాళ్ళని జైలుకి పంపించేస్తాను. అసలు అంత కసి అనమాట నాకు. స్త్రీలు పూజింపబడాలి, వాళ్ళని గౌరవించకపోతే మహాబాధ కలుగుతుంది. ఎవరినైనా సరే మనం జాగ్రత్తగా చూసుకోవచ్చండి. అన్నీ విడిచిపెట్టి మన ఇంటికి వస్తే కన్న కూతురు కంటే ఎక్కువ చూడద్దా? ఆ మధ్యన ఒక ఆవిడంది, మా అల్లుడు మంచివాడేనండి, మా అమ్మాయి మాట వింటాడు, కానీ మా కోడలే ఒట్టి దొంగపీరుగా మా అబ్బాయి మాట విందాం. అల్లుడు మంచివాట పాపం, కూతురు మాటే వింటట, కోడలు మాత్రం విందట, కొడుకు మాట వింటలేదట. భగవంతుడు వీళ్ళందరికీ సద్బుద్ధి ప్రసాదించుగాక అని మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా కోరుకుందాం అన్నమాట. చుట్టుపక్కల వాళ్ళు ఇలాగే దెప్పి ఏడిపిస్తారు. చిన్నావిడ చాలా మంచి ఆవిడ.
మీ ఏడుపు మీరు ఏడవండి, మా అక్క దేవత, నాకు ఈ అక్క కోసమే కన్నాను, అక్కే పెంచుతుంది, మీరు ఏమనుకున్నా సరే వాడు అక్క కొడుకే అన్న. వీళ్ళు ఈసారి ఈవిడి దగ్గరికి వచ్చారు. మీ చెల్లెలు బయటికి వెళ్ళాక నీ చేతిలో పిల్లాడు పెరుగుతున్నాడని, పెరిగితే వాడు పాడైపోతాడని, మా అక్క దుర్మార్గురాలని, మా అక్క పరమ పాపిష్టిదని, మా అక్క నా కొడుకును లాగేసుకుందని చెబుతోందని ఎక్కేశారు. దానికి తోడుగా సహజంగా లోకంలో ఎవరైనా సరే కొడుకుని కన్నవాళ్ళు ఎక్కువ గౌరవిస్తారు కదా. గుస్మి వచ్చాక సంతానం వచ్చింది, గుస్మి వల్ల ఇంటికి కళ వచ్చింది అని చుట్టుపక్కల వాళ్ళు అండం 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 ఎక్కువైపోయి ఈ సుదేహకి ఆగ్రహం ఎక్కువైపోయింది. చేతులారా నేనే నా కాపురంలో చిచ్చు పెట్టుకున్నానేమో, నా భర్త నా చెల్లెల్ని ప్రేమగా చూస్తున్నాడు, నా చెల్లెలికి పుత్ర సంతానం వచ్చింది, చుట్టుపక్కల వాళ్ళు నా చెల్లెల్ని పొగుడుతున్నారు, చివరికి ఇప్పుడు ఈ చెల్లెలు కొడుకుని పెంచడం వల్ల నాకు నష్టం తప్ప లాభం లేకుండా పోయింది, ఇప్పుడు కూడా తిట్టడమే మొదలు పెడుతున్నారు బాబో అని మహాబాధపడిపోయింది ఆవిడ. క్రమక్రమంగా ఈర్ష్య పెరిగిపోయింది. దానికి తగినట్టే ఈ భర్తగారు రాగానే, గుస్మ్యా అబ్బాయి ఎక్కడున్నాడు, గుస్మ్యా ఆరోగ్యం బాగుందా, పిల్లాడి కన్నా ఇంకా ఏడాదైనా బాలింతరాలివే అని ఎక్కువ పెళ్ళాన్ని పలకరించేవాట. సహజంగా మరి కానుపు వచ్చినటువంటి ఆవిడికి ఆరోగ్యం ఎలా ఉందని అడగడం ధర్మం కూడా. తన పెద్ద భార్య ఎంత బాధపడుతోందని ఆయనకి తెలియదు. అందువల్ల ఏమనుకున్నాడు, చిన్న భార్యను ఎక్కువగా మళ్ళీ తొందరపడి పురుడు పోసుకోలేదు కదా, ఆరోగ్యం బాగుందా అని ఎక్కువ అడిగేవాట. బాలింతరాడు కొంచెం పాలు అవి తాగాలి కనుక పాలు తాగావా పప్పు అన్నం తిన్నావా అని అడిగేవాట. ఈ పెద్దవాడిని పెద్ద పట్టించుకోలేదు. దాంతో ఆవిడికి ఇంకా రోషం పెరిగిపోయింది. ఈ పిల్లాడు చేతిలోకి వచ్చినప్పుడల్లా ఆ పిల్లాడి మీద ప్రేమ పోయింది. ఇప్పుడు ఆగ్రహం, ఈర్ష్య, లోపల నుంచి మంట బయలుదేరాయి. కడుపు మంట అంటారు దాన్ని. ఏ ఆవకాయో కాస్త ఎక్కువ తింటే, పండు మిరపకాయ కొరివికారు ఎక్కువ తింటే మంట వచ్చి కాస్త మనం మజ్జిగ తాగినట్టుగా ఆవిడ మజ్జిగ తాగిన కడుపులో మంట తగ్గడంలో ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. లోపల ఒకటే మంట, ఒకటే తంట. అప్పుడు ఆవిడ హతాస్మి ఇతి వాదిని అత్యంతం దుఃఖమాపన్నా. అనవసరంగా నా చావు నేనే తెచ్చుకున్నాను, ఇంత దుఃఖం ఎక్కడైనా ఉంటుందా? సుఖంగా నేను నా మొగుడు కాపురం చేసుకోక ఈయన చెల్లెల్ని పట్టుకొచ్చి నా భర్తకి నేనేలా అంటగట్టవలే, అంటగట్టి తినిపో, దానికి కుమారుడే అలా పుట్టవలే, పుట్టెనువో వాడిని పట్టుకొచ్చి నేనే ఇలా ఎత్తుకోవలే, ఎత్తుకుని ఇలా పెంచవలే, పెంచి తినిపోయి చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఇట్లు దెప్పవలే, ఎందుకు నాకు ముప్పు రావలే, ఈ తప్పు నా వల్లే వచ్చింది కదా అని ఏడ్చింది పాప. రోజు రోజుకి దుఃఖం పెరిగిపోయింది. గుస్మికేమో పుత్రానందం, భర్తగారికి సుధర్ముడికి ఆనందం, ఈవిడికి మాత్రం లోపల లోపల వేదన కుమిలిపోవడం పెరిగిపోయింది. ఒకరోజు కొందటి ఆవిడ మనస్సులో, ఇంక ఈ దుఃఖం నన్ను విడిచిపెట్టేటట్టు లేదుంది, ఈ దుఃఖమునకు ఏదో ఒక విరుగుడు చెయ్యాలి, నా హృదయం కొత్త కొత్త ఉడికిపోతున్నది, మతిపోతున్నది, దుఃఖానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుని శాంతి పొందకపోతే అలాగా. నెయ్యి పోసే కొద్దీ అగ్ని బాగా ప్రజ్వరిల్లుతుంది, ఈ పిల్లవాడిని పెంచే కొద్దీ దుఃఖాగ్ని పెరుగుతోంది నాకు. పిల్లవాడిని పెంచడం నెయ్యిట, ఆవిడ కడుపులో ఉన్న దుఃఖం అగ్నిట. ఈ దుఃఖాగ్ని ఈ పిల్లవాడు పెరుగుతూ ఉంటే ఇంకా ప్రజ్వరిల్లుతోంది. ఇక ఈ పిల్లాడున్నంత వరకు నేను బతకలేను, ఈ దిక్కుమాల కొడుకు నాకు ఉండకూడదు అనుకున్నది ఆవిడ. దుష్టత్వం ఒకసారి మనస్సులో ప్రవేశిస్తే ఎంత గొప్పవాడైనా ఎలా పాడైపోతాడో తెలుసా. సొంత చెల్లెలంటే ఆవిడికి ప్రాణం, పెళ్ళయ్యేదాకా ప్రాణం తీసింది, కొడుకు పుట్టాలు అన్నది. ఇప్పుడు అది ఏమైపోయిందిట, విచిత్రమైన ఈర్ష్యగా ప్రబలింది. కదర్యాణం విచారశ్చ కృత్యాకృత్యే భవేన్నహి కఠోర ప్రాయసో విప్రాహ సాపత్నో భావ ఆత్మః. దుష్టులు ఇది చేయవచ్చు, ఇది చెయ్యకూడదు అనుకోరు, ఏ పిచ్చి పనైనా చేస్తారు. అందులో సవతుల మధ్యలో ఉండేటటువంటి పగ ఆత్మ వినాశనానికి దారి తీస్తుంది. ఒకరోజు ఏం చేసింది ఈవిడ, ప్రతిరోజు కుర్రాన్ని తన పక్కలోనే పడుకోబెట్టుకునేది. ఈరోజు మనస్సులో పగ పెరిగిపోవటం వల్ల చెల్లెల్ని పిలిచింది. చెల్లి చెల్లి నువ్వు భర్తగారు హాయిగా నిద్రపోండి, పిల్లవాడిని వాళ్ళ మన ఇంట్లో ఉన్నటువంటి మండువా ఇంట్లో ఉయ్యాల్లో వేస్తాను,
నేను నా గదిలో పడుకుంటాను, మధ్య మధ్యలో వచ్చి ఊపుతాను. కుర్రాడు నా పక్కన పడుకుంటే ఈ మధ్యన ఎందుకు ఏడుస్తున్నాడు, నేనే వాడిని చూసుకుంటాను కనుక నీకేం బెంగలేదు, మీ ఇద్దరు మీ గదిలో పడుకోండి, నేను నా గదిలో పడుకుంటాను, వీడు ఉయ్యాల్లో పడుకోబెడతానంటే ఇందులో ఉన్న కుట్ర తెలియలేక సరే అనందిట ఆవిడ. హాయిగా భర్తతో పాటు లోపలికి వెళ్ళిపోయింది. ఆ పూట కూడా శివలింగ పూజ చేసుకుని ఈ లింగాలు పొద్దుటే నిమజ్జనం చేసి మరునాడి కోసం తయారు చేసుకున్న లింగాలు కూడా పెట్టుకుని తన భర్తతో గదిలో పడుకుంది. వాళ్ళు అలా పడుకున్నాక ఈవిడ ఇంట్లో పడుకుని అర్ధరాత్రిలో పెద్ద కత్తి పట్టుకొచ్చింది. పనస పొట్టు కొట్టుకునే కత్తి ఒకటి ఉంది లేని వాటిలో. పనస పొట్టిన పూర్వం మా ఊళ్ళో అమ్మేవాడు వాడు. ఇంత పెద్ద కత్తి వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. దాన్ని పటా ఇంత మొక్కల కింద కొట్టేస్తారు. ఆ కత్తి మంచి పదునుగా ఉంటుంది. ఆ పనస పొట్టు కొట్టే కత్తితో వీడి పొట్ట మీద ఒక దెబ్బ కొట్టేసింది. వాడు ఇంకా గిజగిజలాడుతూ ఉంటే నోరు నొక్కేసి తెగ పొడిచి ముక్కలు చేసేసింది. అంత పసివాడిని ఎలా చంపబుద్ధేసిందంటే కర్మ, ఈర్ష్య. మళ్ళీ ఈ ముక్కలు ఇక్కడ ఉండకూడదుగా, అందుకని ఆ ఉయ్యాల్లో ఒక్క ముక్క కూడా మిగలకుండా మాంసం ముక్కలన్నీ, వాడి శరీరపు మాంసం ముక్కలన్నీ తీసుకెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న మంచినీళ్ళ చెరువులో వేసింది. యక్షిప్తాని లింగాన్ని ఘుస్మయా నిత్యమేవహి తత్ర క్షిప్త్వా సమాయాత సుష్వాప సుఖమాగత. ఈవిడి ముక్కలు ఎక్కడేసింది? రోజు ఈ ఘుస్మె పార్థివలింగములను చేసి ఏ ప్రాంతంలో నిమజ్జనం చేస్తోందో ఆ ప్రాంతంలోనే అనుకోకుండా వేసింది. అడుగునన్ని శివలింగాలు, ఆ శివలింగాల మీద ఈ మాంసం ముక్కలు పారేసి ఇంటికి వచ్చేసింది ఏమి ఎరగనట్టుగా. ఆ చెరువులోని మళ్ళీ స్నానం చేసి, మళ్ళీ ఎందుకంటే రక్తం ఒంటికి అంటుకుంటే దొరికిపోతుంది, అందుకని స్నానం చేసి పాత గుడ్డలు దూరంగా ఎక్కడో పెంట మీద పారేసి ఇంటికి వచ్చి కొత్త గుడ్డలు కట్టుకుంది. ఆ పూట మనస్సులో మంట పూర్తిగా చల్లారిపోయిందిట. ఎక్కడలేని ఆనందంతో తెల్లవారుజామునే లేచి వంట మొదలెట్టింది. కడుపులో మంట పోయిందిగా, అందుకని వంట మొదలెట్టింది. అసలు ఈ మధ్యకాలంలో వాడు వంట చేయట్లేకపోయింది సరిగ్గా. కొంతమందికి తేడా వచ్చినప్పుడు ఏంటంటే ఏదో వస్తుంది పిచ్చి, ఆ పిచ్చి వచ్చినప్పుడు అందంగా ఉన్న వంట పాడి చేస్తారు. అప్పుడు ఆ వంట పాడైపోయినప్పుడు అన్ని మంటలే తయారవుతాయి. అందులో పప్పులో ఇంతంత కారమో, పెసరట్లో అంత కారమో ఎందుకు వస్తుందంటే కడుపులో ఏదో ఉంది తేడా. సరైన మానసిక ఆరోగ్యం లేనప్పుడు వంట కూడా కొంత పెంట అవుతుంది, తంటా తెచ్చి పెడుతుందని పెద్దలు చెప్పారు. ఇప్పుడు మనశ్శాంతి వచ్చింది, అందువల్ల యథాప్రకారంగా గృహకృత్యాలు చేసుకుందిట. పొద్దుటే పని మనిషి ఒక ఆవిడ వచ్చింది ఇల్లంతా తొడవడానికి. ఆవిడ మండుగా తుడుస్తూ ఉంటే ఉయ్యాల్లో నెత్తురు కనపడింది. పిల్లాడు లేడు, కేవలం రక్తం. శరీర అవయవముల నుండి వచ్చిన రక్తముతో తడిసిన ఉయ్యాలు చూచి కంగారు పడిపోయి, ఏమండోయ్ గుస్మిగారోయ్, ఏమండోయ్ విదేహ గారోయ్, ఏమండోయ్ సధర్ముడు గారోయ్ అని అరవడం మొదలెట్టింది. అప్పుడు ముందు భర్త గారు బయటకు వచ్చారు. వంటింట్లో ఉన్న ఈ సుదేహ్ వచ్చింది. ఏమిటే చెవి కోసిన మేకలు అరుస్తున్నావు అంది ఏమి ఎరగనట్టుగా. ఇంకేముందండి బాబోయ్, మీ కొడుకు చచ్చిపోయాడండి, మీ కొడుకు ఇక్కడ లేడండి బాబు అని ఏడుస్తుంటే, నా కొడుకు చావడం ఏమిటి అంది. ఏది ఎంత జానండి, పిల్లాడి పొడి చంపి కూడా నా కొడుకు చావడం ఏమిటంది. చూడమ్మా ఉయ్యాలంతా నెత్తురు మడుగు, పిల్లవాడు కనపట్టం లేదనగానే ఆవిడ అక్కడికి వచ్చి లోపలేమో ఆనందం అన్నమాట. పైకి కొడుకోయ్ ఏమైపోయావు రోయ్, నెత్తురు తప్ప ఏం కనపట్టం లేదు రోయ్, నువ్వు లేత నేను ఎలా బతుకుతాను రోయ్, మీ అమ్మ ముందే చచ్చిపోయి గుండెకి చచ్చిపోతుందేమో, మీ నాన్న కూడా చచ్చిపోతాడేమో, పైకి లోపల నేను మాత్రం బతుకుతానేమో అనుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది. పైకి ఏమందటదా, నేను చచ్చానందిట ఏకంగా. హతాస్మికిలేతిచ, నేను చచ్చిపోతాను బాబాయ్, నేను బతకను అని ఏడవడం మొదలెట్టింది. ఈ కుర్రాడు నెత్తురు తప్ప ఏమీ లేదు కనుక ఈ కుర్రాడు చచ్చిపోయినట్టు ఎలాగా అని మళ్ళీ భర్త గారికి అనుమానం వచ్చింది. ఉయ్యాలంతా వెతికితే 2-3 చోట్ల పొట్టలో ఉన్న కొంచెం పేగులు, 1-2 వేళ్ళు ముక్కలు కనబడ్డాయి. అర్థమైపోయింది దానికి, ఎవరో ఈ కుర్రాడిని ముక్కలుగా నరికారని అర్థమైపోయింది. పాప ఆయన పరమ దుఃఖం పొందాడు. ఈ సమయానికి ఏం జరిగిందో తెలుసా, ఇంత గందరగోళం జరుగుతుంటే ఓ పక్కన సుధర్ముడు కొడుకు పోయాడని కుమిలిపోతున్నాడు, పెద్దావిడేమో శోకాలు పెడుతోంది, అసలు చంపినావిడ. పని మనిషి ఏడుస్తోంది, చుట్టుపక్కల వాడు కూడా పరుగున వచ్చారు. ఆ సమయానికి రోజులాగే తెల్లవారుజామున లేచి గుస్మె పిల్లవాడి బాగోగులన్నీ అక్కగారే చూసుకుంటోంది కనుక వాడి దగ్గరికి తాను అసలు వెళ్లకుండా, ఇవేం పట్టించుకోకుండా పార్థివలింగాలు 101 తయారు చేసి రోజులాగే పూజామందిరంలో పెట్టి భక్తితో పూజిస్తున్నది. ఈ దుఃఖముతో కూడిన మాటలన్నీ వినబడ్డాయి ఆవిడకి. అయినా ఆవిడ పిల్లవాడు చచ్చిపోయాడనే వార్త తెలిసిపోతుంది కదా, చెవిలో పడకుండా ఎందుకుంటాయి. అస్సలు వ్రతం నుంచి కదలలేదు, రవ్వంత ఆదుర్దా పొందలేదు. పరమజ్ఞాని ఆవిడ.
అందుకే ఏం పట్టించుకోకుండా పార్థివ పూజ చేసుకోవడం మొదలుపెట్టిందిట. అప్పుడు భర్తగారు ఈవిడికి చెప్పడానికి వచ్చాడు. వచ్చిన ఆయన కూడా పట్టించుకోకుండా అక్కడే నిలబడ్డాడు. భార్య యొక్క నిష్ఠ చూసి ఆ నిష్ఠలోంచి ఆవిడ బయటికి రావడం ఇష్టం లేక భక్తితో శ్రద్ధతో నిష్ఠతో పూజ చేసుకుంటున్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏడ్చి వాళ్ళని పూజలో నుంచి బయటికి తీసుకురావటం, వాళ్ళ నిష్ఠకి విఘాతం కలిగించటం బాగుండదనుకున్నాడు ఆయన. దుఃఖం దిగమింగుకున్నాడు. ఆవిడ కదలదు పూజలో నుంచి. చివరికి ఈయనే వచ్చాడు. ఉయ్యాల దగ్గర కూర్చుని నా భార్య వచ్చాక అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అనుకుని ఆ ఉయ్యాల దగ్గరే తలపట్టు కూర్చున్నాడు. ఎంత కాదనుకున్నా ఆయన మనస్సు మాత్రం శోకంతో ఘూర్నిల్లిపోయింది. పుట్టక కొడుకు పుట్టాడు, బంగారంలో పెరుగుతున్నాడు అనుకున్న కుర్రాడు ఇలా అయిపోయాడే అని పాపం చాలా బాధపడిపోయాడు ఆయన. పెద్దావిడ ఏడుస్తోంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా తలకాయ పట్టుకున్నారు. ఒకళ్ళిద్దరు అన్నారు, ఆ లోపలున్నవాడు కన్నతల్లేనా లేక గొడ్రాలా? తాను నిజంగా నవమాసాలు మోసి కన్న కొడుకు ఇవాళ చచ్చిపోయి కనపడకుండా పోతే లోపల పూజామందిరంలో కూర్చుని శివపూజ అంటుందేమిటి? శివుడు ఎక్కువ శవం ఎక్కువ అని కొందరు అన్నారు. అప్పుడు సుధర్ముడు, అమ్మ తొందరపడి నా భార్యను ఏమనకండి. ఒకవేళ ఇక్కడికి వచ్చి ఈ దృశ్యం చూశాక ఆవిడ కూడా శోకించడం తప్ప ఏం చేయగలుగుతుంది? కాసేపైనా ఆవిడ మనశ్శాంతిగా పూజ చేసుకొని ఆ తర్వాత శివ పూజ పూర్తయ్యాక ఇక్కడికి వచ్చి అప్పుడు ఏడుస్తుందిలేండి. కనీసం ఇంకో గంటన్నా ఈ వార్త ఆవిడికి తెలియకుండా ఉంటే మంచిదే అని పాపం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈవిడ మధ్యాహ్నం పూజ పూర్తి చేసుకుంది. మధ్యాహ్నే పూజనాంతే చ దృష్ట్వా శయ్యాం భయావకాం తథాపి నతదా కించిత్ కృతం దుఃఖం హి ఘుస్మయా. మధ్యాహ్నానికి ఆవిడ పూజ పూర్తయిపోయింది. పూజ పూర్తయిపోగానే పార్థివలింగాలని రోజులాగే తీసింది. వీటిని తీసుకెళ్ళి అందులో కలిపేసి కొత్త లింగాలు మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ఈ కొత్త లింగాలని మర్నాడు పూజించాలి. అందుకని ఈ లింగాలన్నీ తీసుకుని పూజా మందిరంలోంచి మండువా దగ్గరకు వచ్చింది. పూర్వం ఇళ్ళన్నీ మండువా ఇళ్లే కదా, అన్ని వైపులా గదులుంటాయి. మధ్యలో మాత్రం ఇలా చూరు కిందకి దిగుతుంది. వర్షం వస్తే ఆ నీళ్లు కింద ఒక గోతిలో పడతాయన్నమాట. ఈ గోతిలో ఉన్న నీళ్లు బయటికి వెళ్ళేలా ఉండేవి. మండువా ఇళ్ళని ఉండేవి పూర్వం. చాలా మంచిదండి. అసలు ఇంటికి మండువా, పండితుడికి కండువా ఉండి తీరాలని శాస్త్రం. మండువా ఇంటికి వాస్తు దోషాలు ఉండవు. అందుకే పూర్వం తప్పనిసరిగా మండువా ఇళ్ళు ఉండేవన్నమాట. అప్పట్లో దొంగల బాధ ఇంత లేదు. తర్వాత మళ్ళీ ఏం చేశారంటే, మా చిన్నప్పుడు కూడా మేము మండువా ఇంట్లోనే కొంతకాలం ఉన్నాం. ఈ దొంగల పైనుంచి కిందకి దిగుతున్నారని దానికి ఇనుముతో తయారు చేసిన ఒక పెద్ద ఫ్రేమ్ బిగించారు. మంచి ఇనప చట్రం. ఆ ఊసలు పగలగొట్టుకుని దొంగలు తొందరగా రాలేరు కనుక. ఇప్పుడు అసలు పట్టపగలు కదలకుండా కూర్చుంటే నన్ను కూడా పట్టుకుపోతారు కదా. అందుకని భయం వేసి మండువాలు లేకుండా ఇంకోటి లేకుండా అయిపోయాయి. న్యాయం ప్రకారం అయితే పూర్వం మండువా ఇళ్ళు చాలా హాయిగా ఉండేవి. డైరెక్ట్గా సూర్యరశ్మి వచ్చేది. వర్షాకాలంలో మంచి నీళ్లు కిందకి దిగుతూ ఉండే. ఆ నీళ్లలో మేము స్నానం చేసేవాళ్ళం. అదో సరదాగా ఉండేది. కలియుగంలో అండి ఇవన్నీ ఎందుకు వచ్చింది. కానీ పాత రోజులన్నీ తలచుకొని ఎంత బాధపడుతున్నామో అనిపిస్తుంది. పాత రుచులు తలచి తాత ఊగెనోయ్ అని పాడుకోవడం తప్ప ఇంకేం చేయలేం. కానీ ఇప్పుడు ఆ మండువా దగ్గరికి వచ్చింది ఆవిడ. వచ్చి ఉయ్యాల దగ్గర చూసింది. ఉయ్యాల్లో భయానక దృశ్యం కనపడింది. ఆ ఉయ్యాలంతా నెత్తురుతో నిండిపోయి చిన్న మాంసం ముక్కలు ఒకటి రెండు కనపడ్డాయి. అది చూచి కూడా ఘుస్మె రవ్వంత దుఃఖం పొందలేదు. కుమారుడు చచ్చిపోయాడనే వార్త కొంచెం చెవిలో పడింది. ఇప్పుడు కళ్ళారా చూసింది. కానీ ఆవిడ లోపల ఏమనుకుంది? శివుడే ఈ కుమారుణ్ణి నాకు ప్రసాదించాడు. ఇప్పుడు శివుడే పట్టుకుపోయాడు. శివుడికి వీడు నిజంగా ఇష్టుడైతే శివుడి దగ్గర ఉంటాడు. కాదు, నా మీద శివుడికి ప్రేమ ఉంటే నా కొడుకుని ఆయనే ఇస్తాడు. మృత్యువునకు మృత్యువు, భృత్యువునకు భృత్యువు అయిన మృత్యుంజయుడే నాకు శరణు అని మనస్సులో శివుణ్ణి తలుచుకున్నది. ఏమాత్రం ఏడవలేదు. రక్షక, ఈశ్వర, శంభో అనుకుంటూ ఈ లింగాలు నేను రోజులాగే చెరువులో నిమజ్జనం చేసి వస్తాను అని భర్తకి చెప్పి బయలుదేరింది. అసలు ఏ స్త్రీకి అంత ధైర్యం ఉండదు. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే పుత్రశోకాన్ని దిగమరింగుకుంటారు. ఇప్పటికీ అలా ఉన్నారండి. నిజంగా చెప్తున్నాను. ఏలూరికి దగ్గరలో దుగ్గిరాలని ఒక ఊరుంది. ఆ ఊళ్ళో బేబీ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ అసలు పేరు అంజనాదేవి. ఆవిడని బేబీ అంటారు. ఆవిడ చాలా ఆశ్చర్యకరమైన వ్యక్తులు. ఆవిడ అక్కడ కొంతమంది గురించి చెప్పుకొని తీరాలి మనం. ఆవిడకి 3 కొడుకులు, 2 కొడుకులు నాకు పూర్తి గుర్తులేదు. ఆవిడ కళ్ళ ముందు
పెళ్ళయి కాపురం చేసుకుని పిల్లల్ని కంటున్న 2 కొడుకులు చచ్చిపోయారు పాపం. ముందు పెద్ద కొడుకు పోయాడు, ఈ మధ్యన రెండో కొడుకు బెంగళూరులో మొన్నే 3 నెలలో 2 నెలలో అయ్యింది, ఇంకా ఏడాది కూడా అవలా. అటువంటిది ఆవిడ మొన్న వార్షికోత్సవానికి వచ్చి 2 చేతులు జోడించి దండం పెట్టింది. ఏమమ్మా కనపట్లేదంటే, నెల క్రితం మా అబ్బాయి చచ్చిపోయాడండి అంది. ఒకసారి ఆలోచించండి, పెద్ద కొడుకు పోయాడు, ఇప్పుడు రెండో కొడుకు పోయాడు. అప్పుడు ఆ స్త్రీ ఎలా ఉండాలి? కొంచెం లైట్గా కన్నీళ్ళు అసలు తిరగమని కాదు, తిరిగాయి. కానీ ఆవిడ ఏముందో తెలుసా? నా కొడుకుని ఎవరు తీసుకెడతారండి? పుట్టించిన వాడు శివుడు, శివుడి దగ్గరికి వెళ్ళాడు, నా కొడుకు ఎక్కడికి వెళ్ళలేదని శివుడు చెప్పాడండి. ఆవిడ అంత జ్ఞానంతో మాట్లాడింది. నాకు ఆ రోజు మాత్రం కడుపు తరుక్కుపోయింది ఒక్క క్షణకాలం. ఉన్నారు ఇప్పటికి కూడా. మహాబాధ ఉంటే దాన్ని దిగమృంగుకొని ఇది ఈశ్వరేచ్ఛ అనుకుంటారు. అలా ఉండాలంటే నిర్వికారత కలగాలి. ఆవిడకి యాక్సిడెంట్ అయిపోయి కాలు విరిగిపోతే రాడ్డేసి అతికించారు. ఆ రాడ్డుతో నడుస్తుంది ఆవిడ. చాలా కాలం నుంచి అలాగే బతుకుతుంది రాడ్డు లోపల పెట్టుకుని. అయినా హిమాలయ పర్వతాలకు ఎక్కేసింది, కేదారం నడిచింది, యమునోత్రి నడిచింది 3 సార్లు. ఇంకా అమర్నాథ్ యాత్రలో మేమంతా నడుస్తూ ఉంటే మాతో సమానంగా కొండెక్కేసింది ఆవిడ. దాదాపు నాకంటే 10 సంవత్సరాలు పెద్ద ఆవిడ, 10-15 ఏళ్ళు పెద్ద ఆవిడ. ఆవిడ కొడుకులేని ఆ వయసు వాళ్ళు ఉన్నారంటే ఆలోచించండి. ఆవిడ కాలినడకతో ఈ రాడ్డుతో ఎక్కింది. ఆవిడ ఎక్కడికెడితే అక్కడ ద్వారకి వెళ్ళామండి మేము. 2000 సంవత్సరం, కరెక్ట్గా 2000 సంవత్సరం. 2000 సంవత్సరంలో మొదటిసారి ద్వారకు వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ 2-3 సార్లు వెళ్ళాం. అది పక్కన పెడితే 2000 సంవత్సరంలో ద్వారకు వెళ్ళగానే అక్కడ పోలడంతో క్యూ ఉంటే ఆ లోపల నుంచి అర్చకుడు వచ్చి నువ్వు రామ్మ అని దేవుడి దగ్గర నిలబెట్టి ఆవిడకి హారతి ఇచ్చి పూజ చేశాడు. ఇంత పురాణం చెప్పిన నేను వెనకాతలు నిలబడ్డాను. అప్పుడు ఆవిడ వచ్చి మా గురువు గారు వస్తే కానీ నేను రానంది ఆవిడ. ఆయన ఏంటో కుర్రాడిలో ఉన్నాడు, నువ్వు చూస్తే పెద్దవాడు కదంటే కుర్ర గురువు గారండి, మా గురువు గారికి జ్ఞానం గొప్పదండి, ఆయన సుఖుడండి, నేను సుఖుడినండి అంది ఆవిడ. పాపం ఇంతే చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఉన్నావిడ కాబట్టి ప్రజెంట్ సిచ్యుయేషన్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి మీలో ఎవరైనా గుండెల మీద చేసుకుని చెప్పండి, ఇటువంటి దుఃఖాన్ని ఎవరైనా దిగమింగగలరా? చెట్టంత ఎదిగి పిల్లల్ని కని ఉద్యోగం చేసుకుంటున్న 2 కొడుకులు పోతే రవ్వంత దుఃఖించకుండా శివుడు తీసుకెళ్ళాడు, ఆ శివుడే అందరికీ దిక్కని ఎవరనగలుగుతారండి? అటువంటి వాళ్ళని ఆత్మజ్ఞానులు అంటారు. వాళ్ళు ఇవాళ మనకి సమాజంలో అవసరం. అందరికీ ఆ దుఃఖం రాకూడదు బాబు. ఈ ప్రపంచంలో పుత్ర దుఃఖం మహాదుఖం అన్నారు. పుత్రుడు పోవడం అంటే తన కళ్ళ ముందు అంత దుఃఖం మరొకటి లేదు. ఆ దారిద్ర్యం, ఆ బాధ ఎవరికి ఉండకూడదు. అలాగే మనం దీవించాలి. కానీ ఒకవేళ కర్మగాలు వస్తే ఆ దుఃఖాన్ని దిగమృంగుకునే శక్తి కావాలి. నేను కొంతమంది భక్తులు చూశాను అనమాట అలాంటి వాళ్ళని. ఆవిడ గొప్పతనం కూడా చెప్పనా? ఈ ప్రపంచంలో చాలా ప్రసిద్ధికెక్కిన పౌరాణికులు కొందరు ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళు వస్తే జనం బాగా విర్రగా వచ్చి పడిపోతారు. మా ఊళ్ళో అలాంటి ఆయన బాగా జనం వస్తే జనం యొక్క అట్రాక్షన్ కలిగిన ఒక ఆయన వచ్చాడు. ఆ సమయంలో ఏలూరులో నా పురాణం జరుగుతోంది, అవతలైంది పెట్టారు. రోజు నా పురాణానికి వచ్చేటటువంటి కొంతమంది భక్తుల్లో ఆయన ఎప్పుడో కానీ రాడు కానండి, ఆయన అట్రాక్షన్ అండి, ఏ ఛానల్లో అయినా ఆయనే వస్తున్నాడండి, జనం వెళ్ళిపోతామండి. అక్కడికి వెళ్ళారు. ఇవిడ ఒక్కతే ఎదురుగుండా వచ్చి ముందు రోజులు అలాగే కూర్చుంది. నాకు ఎవడో వద్దు, నా గురువు గారే కావాలని. ఇవాళ కొంచెం ఎవడన్నా వస్తే అటెళ్ళి కాలక్షేపానికి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ గురువు గారి దగ్గరకు వచ్చే కొందరు భక్తులు ఉంటారు. వీళ్ళు భక్తులు ఎలా అవుతారండి? మీ ఊళ్ళోకి ఎవడో ప్రసిద్ధికి ఎక్కిన వాడు వచ్చినప్పుడేమో అక్కడికి వెడతావా, నీకు ఖాళీ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తావా అంటే నీకు ఎవరి మీద సంపూర్ణమైన భక్తి లేదు. కానీ అంజనాదేవి గారు ఎప్పుడు ఈ గురువు గారి ప్రవచనం తప్ప ఇంకోటి వినదు, కనదు, మూర్ఖనదు. అందుకే ఆవిడకి అంత ధైర్యం కూడా వచ్చిందేమో. ఒక్క గురువుని గట్టిగా పట్టుకున్నటువంటి వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది, 10 మంది దగ్గరికి వెళ్ళేవాడికి అది రాదు ఇది రాదు, అజ్ఞానం మిగులుతుంది. ఏదో ఒకదాన్ని పట్టుకుంటే లాభం కదా. మీకు వీలుంటే దుగ్గిరాలు వెళ్ళామండి, ఒకసారి చూసిరండి. గురువుగారు ఇలా చెప్పారని కాదు కానీ, అమ్మా నీ గురించి మా గురువుగారు చెప్పారమ్మా, ఎలా తట్టుకున్నావు తల్లి, నువ్వే జ్ఞానివి, నువ్వే యోగివి, దండం పెట్టండి, మీ పాపాలు ఉంటే పోతాయి. నమః పార్వతీపతే హరహర మహాదేవ్ అంటే ఈ ఘుస్మ్య అలా చేసింది అని పురాణాల్లో విన్నాం కదా, అందుకు చెప్పానన్నమాట ఈ మాట. మనం మన ప్రస్తుత సమాజంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో తెలుసుకోవాలి కదా. జ్ఞానులు ఎక్కడో కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ కదా, ఈ యుగంలోనూ ఉంటారన్నమాట. ఏ దుఃఖాన్నైనా దిగమృంగే వాళ్ళు ఉంటారు. పుత్రశోకం లేదు, ధనశోకం లేదు, పతిశోకం లేదు, అన్నీ విడిచిపెట్టి ఏకాగ్ర చిత్తంతో పరమాత్ముడే మమ్మల్ని రక్షిస్తాడు. పుట్టడం పరమాత్మ సంకల్పం, పెరగడం పరమాత్మ సంకల్పం, మళ్ళీ ఈ మనిషి వెళ్ళిపోవడం పరమాత్మ సంకల్పం, ఎవరితో ఎవరికి ఏ బంధం లేదు అని తామరాకు మీద నీటి బొట్టులా ఉంటే వాడు జ్ఞాని. గట్టిగా తేడా వస్తే బెంగ పెట్టేసుకుని ఏమైపోతామో
అనుకున్నవాడు జ్ఞాని ఎలా అవుతాడు? ఈ ఘుస్మె ఇదంతా పరమాత్మే అనుకున్నది, దుఃఖించలేదు. కొడుకు పుట్టినప్పుడు పొంగిపోలేదు, ఇప్పుడు పోతే కురుంగిపోలేదు. పూర్వంలాగే పార్థివలింగాలు తీసుకున్నది. పార్థివాంశ్చ గృహీత్వా సా పూర్వవత్ స్వస్థమానస శంభోర్నామాన్యుచ్చరంతి జగామసరసస్తటే. ఈ 101 పార్థివలింగాలు ఓ చీరలో మూట కట్టుకుంది. శివ, మహేశ్వర, ఆశుతోష, మృత్యుంజయ, శంభో అని శివనామస్మరణం చేసుకుంటూ రోజులాగే సరస్సు ఒడ్డుకు వెళ్ళింది. ఈ లింగాలు అందులో నిమజ్జనం చేయడం కోసం పార్థివలింగాలు అందులో వేసేసింది. పార్థివలింగాలు వేసి వెనక్కి తిరిగిందో లేదో ఎదురుగుండా వాళ్ళ అబ్బాయి కనబడ్డాడు. మాతరేహి మిలిష్యామి మృతోహం జీవితోధునా తవ పుణ్య ప్రభావాద్య కృపయా శంకరస్యవై. అమ్మా ఇలారా, ఇలారా, నేను నిజంగా చచ్చిపోయాను. నువ్వు ఈ లింగాలు ఇక్కడ వేసావు. ఈ లింగాలు పడేసిన చోటే నా మాంస ముక్కలున్నాయి. ఈశ్వరుడు నువ్వు నిర్వికారంగా నేను శివుడి దగ్గరికి వెళ్ళానని గ్రహించి లింగాలు వేయడంతో నన్ను బతికించి నీ దగ్గరికి పంపించాడనగానే ఆవిడ కొడుకుని దగ్గరికి తీసుకుంది, కానీ ఎక్కువ సంతోషం పొందలేదట. ఒక్కసారి ఆలోచించాలి. కొడుకు బతికొచ్చాడు, అప్పుడైనా పొంగిపోవాలిగా. ప్రహృష్ట నాభవత్తత్ర దుఃఖితాన యథాపుర. పూర్వం ఎలా దుఃఖించలేదో ఇప్పుడు కూడా అబ్బో నా కొడుకు బతికాడు బాబోయ్, నా కొడుకు బతికట్ట, నా కొడుకు బతికట్ట అని ఎగిరికి అంతులేయలేదు, నృత్యం చేయలేదు, అత్యంత హర్షము లేదు, అత్యంత దుఃఖము లేదు. దగ్గరికి తీసుకుని, నాయన శివకటాక్షం, నువ్వు పుట్టడం శివానుగ్రహంతో పుట్టావు, మధ్యలో ఇప్పుడు చావడం శివానుగ్రహం వల్లే, ఇప్పుడు బ్రతకడము ఈశ్వరేచ్ఛే, అంతా శివేచ్ఛ అనగానే స్వయంగా శివుడు ఆ చెరువులో ఈ పార్థివలింగాలు ఎక్కడ ఆవిడ పారేసిందో ఆ లింగాలన్నిటినీ ఒక ముద్దగా చేసుకుని ఒక మహాశివలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. 90 రోజులు ఆవిడ వరకు పూజ చేసింది. ఇప్పుడు కూడా విడిచిపెట్టకుండా మధ్య మధ్యలో ఆ పార్థివలింగాలు చేస్తూనే ఉంది. ఆ పార్థివలింగాలన్నీ కలిపి ముద్దయ్యాయి. ఆ ముద్దే శివలింగ రూపంలో ప్రత్యక్షమయ్యింది. ఆ శివలింగంలోంచి ఈశ్వరుడు 10 చేతులతో 5 శిరస్సులతో చేతుల్లో శూలం మొదలైన ఆయుధాలు ధరించి ప్రత్యక్షమై ఇలా అన్నాడు. అది కూడా ఏ రూపంట? జ్యోతి రూపో మహేశ్చ, ఒక జ్యోతిలాగా ధగ ధగ వెలిగిపోతూ ప్రత్యక్షమై ఇలా అన్నాడు. ప్రసన్నోస్మి వరం బ్రూహి దుష్టయా మారితోహ్యయం ఏనాంచ మారయిష్యే మిత్రిశూలేన వరాననే. ఓ సుందరి, నిరంతర ప్రసన్న మనస్కురాల ఘుస్మ, నీవంటే నాకు చాలా అభిమానం, నీ మీద నాకు అత్యంత ప్రేమ. కారణం నిర్వికారం కలిగిన దానివి నువ్వు. ఎప్పుడు నీ ముఖంలో ప్రసన్నత్వం తప్ప దీనత్వం ఉండదు, దుఃఖం ఉండదు. నువ్వు సుఖదుఖాలన్నిటినీ సమానంగా మిళితం చేసుకుని జీవితం గడిపే ఉత్తమురాలివి. ఇప్పుడు నీకు రహస్యం చెబుతున్నాను విను. ఆ రహస్యం చెప్పాక నువ్వు కోరుకున్న వరాలు ఇస్తాను. నిజానికి నీ కుమారుడు తనంత తాను చావలేదు. మీ అక్కగారే నిద్రపోతున్నవాడిని కత్తితో ముక్కలుగా నరిగి పట్టుకొచ్చి ఈ లింగాల మీద వేసింది. ఈ లింగాలు సామాన్యమైనవా? ఏళ్ల తరబడి నీ చేత పూజింపబడినవి. అందులో కొన్ని లింగములు నిష్ఠతో పూజింపబడినవి. ఇందులో కొన్ని లింగాలు ఒక 90 రోజుల పాటు ఒక బయటున్న రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో నువ్వు నిత్యం పార్థివ లింగాలు తయారు చేసి ఇందులో నిమజ్జనం చేశావు. ఆ తర్వాత కొడుకు పుట్టాక కూడా విడిచిపెట్టకుండా మళ్లీ పార్థివలింగాలు చేసి ఇందులో నిక్షిప్తం చేస్తున్నావు. నీకు వీలున్నంత వరకు శివలింగ పూజ మానడం లేదు. నిత్యం శివలింగాలని పూజ చేసి వాటికి నివేదన చేసిన తర్వాతే అన్నం తింటావు. అందుకే నేను సంతోషించి నీ కుమారుడి యొక్క మాంసముక్కలు ఇందులో పడగానే వాటిని జాగ్రత్త చేసి ఇవాళ నువ్వు శివలింగాలు నిమజ్జనం చేయగానే ఇందులో నిమజ్జనం అయిపోయిన నీ కొడుకుని బతికించి నీకు ఇచ్చాను. ఇప్పుడు నీకు వరాలు ఇద్దామనుకుంటున్నాను. వరాలిచ్చే ముందు ఇంకో పని కూడా చేద్దామనుకుంటున్నాను. నీ కుమారుణ్ణి చంపిన దుష్టురాలిని ఇక్కడికి రప్పిస్తాను, ఆవిడ సంగతి ఏమిటో చూద్దాం అని వెంటనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అక్కడికి రప్పించేశాడు. తన మహామహిమతో పిలవగానే సుధర్ముడు, ఆ సుదేహ, ఆ ఇంట్లో ఉన్న పనివాళ్ళు, అక్కడ ఏడుస్తున్న వాళ్ళు ఒకళ్ళని అందరూ అక్కడికి వచ్చి పట్టారు, ఊరంతా. రాగానే ఈశ్వరుడు ఈ దుర్మార్గురాలు ఈ కుర్రాన్ని చంపిందని జరిగిందంతా చెప్పి దీన్ని శూలంతో పొడిచి ఒక్కసారి చంపేస్తానన్నాడు. త్రిశూలేన మారయిష్యామి,
త్రిశూలంతో పొడిచి చంపి పారేస్తానన్నాడు. అనుమతి ఇవ్వండి అనగానే ఈశ్వరుడు ఏమిటి అనుమతి అడగడం ఏంటి? అక్కడ ఉన్న జనమంతా లేచిపోయి మంచి మాట చెప్పారండి, పొడి చేయండి అన్నారు. వాళ్ళ సొమ్మేం పోయింది? నోటికి వచ్చినట్టు అలా మాట్లాడడం వాళ్ళకి అలవాటేగా. అందువల్ల పొడి చేయండి అనగానే గుస్మె 2 చేతులు జోడించి, ప్రభు నువ్వు నాకు ప్రత్యక్షమైంది మా అక్కను చంపడానికా? అక్కను చంపడం కోసం ప్రత్యక్షమైతే నువ్వు వెంటనే మాయమైపోవు. నా మాట విను. నువ్వు కరుణాస్వరూపుడివి, రాగద్వేషాలు లేనివాడివి, ప్రతి ప్రాణిని రక్షించేవాడివి. ఈ సృష్టిలో ఏం జరిగినా శివాజ్ఞ చేతే జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అందువల్ల నువ్వు నా అక్కను ఏమీ చెయ్యొద్దు. ఈవిడే లేకపోతే నాకు ఈ భర్త దక్కేవాడా? ఈ భర్తే లేకపోతే ఈ పిల్లాడు వస్తాడా? ఈ పిల్లాడే లేకపోతే నీ దర్శనం అవుతుందా? అసలు నీ దర్శనం మా అక్క వల్ల అయ్యింది నాకు. అందువల్ల మా అక్క నా పాలిటి బంగారం మొక్క తప్ప ఆవిడ కుక్క కాదు, నక్క కాదు. మా అక్కని రక్షించు అనగానే శివుడు ఇదంతా పరీక్ష చేయడానికి అంటున్నాడు. అపకార కృతస్తస్యాముపకార కథం త్వయా క్రియతే హననీయా చ సుదేహ దుష్టకారిణి. వెర్రిదానా, ఇంత అపకారం చేసిన దానికి ఉపకారం చేయమంటావా? పాపాత్ములకి పాలు పొయ్యరాదు, పావులకి పాలు వేస్తే విషమవుతాయి. దుర్మార్గులకు ఉపకారం చేస్తే వాళ్ళు ఇంకా దుర్మార్గాలు చేస్తారు. అందువల్ల పాపాత్ముల్ని క్షమించకూడదు, అపకారికి ఉపకారం చేయకూడదు. నా మాట విను. ఈవిని విడిచిపెడితే రేపు ఇంకెంతమంది పిల్లల్ని చంపుతుందో. ఇవాళ నీ పిల్లాడయ్యాడు, రేపు పొద్దున ఇంకా ఈ ప్రపంచంలో చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా చూడలేక చంపితే వాళ్ళేమైపోతారు, వారందరినీ రక్షించడానికి నేను రాలేను కదా అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడేముందో తెలుసా? అందుకే పెద్దల దగ్గర విద్య నేర్చుకోవాలన్నారు. ఆవిడ తెలివితేటలు చూడండి. శివలింగాన్ని తాకినా శివుణ్ణి చూచినా వాడు పాపాత్ముడా పుణ్యాత్ముడా అంది. అదేమిటమ్మా, నన్ను చూచాక వాడు పాపాత్ముడు ఎందుకు అవుతాడు, పుణ్యాత్ముడే అనగా తవ దర్శన మాత్రేణ పాతకం నైవ తిష్టతి ఇదానీం త్వాంచ వై దృష్ట్వా తత్పాపం భస్మతాం వ్రజేత్. ఇప్పుడు ఒప్పుకున్నావు కదా, నువ్వు పుణ్యాత్ములకి తప్ప దర్శనమివ్వవు, నీ దర్శనమైన వాడికి పాపం ఉండదు అని వేదాలు చెబుతున్నాయి. ఇప్పుడు మా అక్క నిన్ను చూచింది, ఇప్పుడు మా అక్కలో పాపం ఎక్కడ మిగిలింది అంది ఆవిడ. ఇప్పుడు మా అక్క పుణ్యాత్మురాలా పాపాత్మురాలా? వెంటనే శివుడు, ఇంకేమిటి నువ్వు అన్నాక నీ మాటకి వ్యతిరేకంగా ఏం మాట్లాడతాను, నా దర్శనమైందిగా, సందేహం లేకుండా ఆవిడ పుణ్యాత్మురాలే. ఒప్పుకున్నావు కదా, ఆవిడ పుణ్యాత్మురాలు. ఇక పుణ్యాత్మురాలు అయితే ఆవిడ ఎందుకు చంపడం? ఇక రెండోది, అపకారికి ఉపకారం చేయకూడదు అంటున్నావు, కానీ నీవే ఒకప్పుడు వేదములలో అపకారేషు యశ్చైవ హ్యుపకారం కరోతి చ తస్య దర్శన మాత్రేణ పాపం దూరతరం వ్రజేత్ అన్నావు. ఉపకారికి ఉపకారం చేయడం కాదు, అపకారి ఉపకారం చేసిన వాడు మహాపుణ్యాత్ముడని, అటువంటి వాడి ముఖం చూస్తే పాపాలు పోతాయని చెప్పావు. దానినే సుమతి శతకారుడు ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని ట్రాన్స్లేట్ చేసింది ఇదే. ఇది వేదవాక్కు. అపకారేషు యశ్చైవ హ్యుపకారం కరోతి చ. ఎవడు అపకారికి కూడా ఉపకారం చేస్తాడో, పాతవి మనస్సులో పెట్టుకుని దెప్పకుండా ఉంటాడో, అటువంటి వాడి దర్శన మాత్రం చేత పాపాలన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. ఇతిశ్రుతం మయాదేవ భగవద్వాక్యముత్తమం. ఇలా నేను భగవంతుడి వాక్యం విన్నాను, ఇదే భగవంతుని నియమమని విన్నాను. అది చెప్పింది నీవే అయితే ఆ వాక్యాన్ని నువ్వు అమలు చెయ్యాలి. అపకారికి కూడా ఉపకారం చెయ్యాలని నేను విన్నాను, ఆ చెప్పింది నువ్వేనని విన్నాను. అది నిజమైతే నువ్వు దాన్ని ఏం చేయాలి, నిజం చెయ్యాలి. ఇప్పుడు ఆలోచించు అనగా ఆయన పకపకానవి, నీ ఉత్తమ లక్షణం లోకానికి తెలియచేయడానికి ఇంత మాట మాట్లాడాను, నువ్వు అన్నది నిజమే. ఎంత దుర్మార్గుడికైనా మళ్ళీ మనం ఉపకారమే చెయ్యాలి, పాతవి దెప్పకూడదు. నువ్వు అప్పుడు అలా చేశావు, ఇప్పుడు ఇలా చేశావు అని పాతవి ఎప్పుడూ కూడా దెప్పకూడదు. అంత ఉత్తమమైన దేవవాక్యాన్ని నువ్వు అమలు చేశావు. ఈ పాపాత్మురాలి పాపాలు పక్కన పెడితే నా దర్శనం వల్ల అది కూడా పవిత్రురాలయ్యింది. ఇలా పరమ పాపాత్ములకు కూడా ఉపకారం చెయ్యాలనేటటువంటి నీలాంటి సోదరీమణిని కలిగి ఉండడం వల్ల కూడా ఆవిడ పుణ్యాత్మురాలే అయ్యింది. నీ స్వభావం భవిష్యత్తులో ఎందరికీ ఆదర్శం అవ్వాలి. ఉత్తమ స్వభావం కలిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరిలో అయినా మంచినే చూస్తారు. ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఇతరుల్లో మంచినే చూద్దామండి, వాళ్ళలోనూ మంచినే పొగడాలి. నేను ఎప్పుడు వేదిక మీద ఏం చెప్తున్నాను,
నాయనలారు అదిగో ఫలానా ఆవిడ చూసి నేర్చుకోండి, అదిగో ఆవిడ చూసి నేర్చుకోండి అని ఎందుకు చెప్తానంటే అలాంటివి మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళలో ఉన్న చెడ్డ ఉంటే ఇటువంటి చెడ్డ మనకి రాకుండా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మనం జీవితంలో సుఖంగా ఉంటాం. సరే, ఇప్పుడు నేను మెచ్చుకున్నాను, ఏం వరం కావాలో కోరుకో, నీకు నచ్చిన ఏ వరమైనా కోరుకో, తప్పక తీరుస్తాను అనగా, స్వామి నాకు వరం ఇస్తానన్నావు, ఇంకెంతకంటే కావలసిందేముంది, నీ దయవల్ల మంచి భర్త దొరికాడు, ఒక బంగారం లాంటి కొడుకున్నాడు, చుట్టుపక్కల మంచి పొరుగున్నది, ఇరుగు పొరుగు మంచివాళ్ళు, ఇక మా అక్కే లేకపోతే ఇవాళ ఈ పార్థివలింగాలను నేను చేసేదాన్నే, ఆ పార్థివలింగాలే నిమజ్జనం చేయకపోతే పుత్రుడు వచ్చేవాడా, ఆ పుత్రుడే పుట్టకపోతే ఆవిడకి కోపం వచ్చేదా, కోపం రాకపోతే అసలు ఈ కుర్రాన్ని చంపడం అనే కార్యక్రమమే జరగదు కదా, అది జరగకపోతే నీ దర్శనం జరిగేదా నాకు. కొన్ని వేల సంవత్సరములు కఠోర దీక్షతో తపస్సులు చేసిన వాళ్ళు, ఉపవాస వ్రతాలు చేసిన వాళ్ళు, శౌచములు పాటించిన వాళ్ళు, నియమనిష్టలతో బ్రతికిన వాళ్ళు, ఉపాసకులు కూడా చూడలేని నిన్ను నేను ఇవాళ చూడగలిగానంటే ఇదంతా మా అక్క యొక్క అనుగ్రహం. అందువల్ల నువ్వేం చేస్తావో తెలియదు. ఈ చెరువులో శివలింగ రూపంలో నువ్వు ఇప్పుడు సాక్షాత్కరించావు. ఈ లింగం కలియుగాంతం వరకు జ్యోతిర్లింగమై ప్రజలను అనుగ్రహించాలి. ఇక్కడికి వచ్చి నీ దర్శనం చేసుకున్న వాళ్ళకి పిల్లలకున్న కష్టాలు పోవాలి, బాలారిష్టాలు తొలగిపోవాలి, పిల్లలు అకాల మరణం పొందకూడదు, హత్యలకి గురవ్వకూడదు, కరోనా రోగాలకి గురయ్యి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అనారోగ్యం పాలు కాకూడదు, వారంతా సుఖంగా బతకాలి, పెద్దవాళ్ళ ఈ తల్లిదండ్రులకి పేరు తెచ్చిపెట్టేవాళ్ళు అయి ఉండాలి. ఈ విధంగా ప్రజల్ని నిరంతరం అనుగ్రహించు. ఇంతెందుకు, భయంకరమైన హత్యాదోషాలు పాపాలు నీ దర్శనం వల్ల తొలగిపోవాలి, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం కలగాలి, సర్వదా సర్వకాలాలలో నీ దర్శనం చేసుకున్న వాళ్ళకి శుభం కలగాలి. ఈ సరస్సు శివాలయం అయిపోవాలి. ఈ శివాలయానికి దగ్గరలో కొత్త సరస్సును ఏర్పాటు చేయి. ఎందుకంటే ఉన్న సరస్సు పోతే ఊళ్ళో వాళ్ళకి మంచినీళ్ళకి మళ్ళీ యాతన. ఈ సరస్సు అంతా నీ ఆలయమై ఇంతకింత విశాలమైన సరస్సు ఎదురుగుండా ఏర్పాటు చెయ్యి. నీ లింగం దగ్గర 3 రోజులు నిద్రపోయిన వాళ్ళకి, అంటే కుష్మేశ్వర ప్రాంతంలో నిద్రపోయినటువంటి వాళ్ళకి పుత్ర సంతానం కలిగి వరమియ్యి. ఇదం సరస్తు లింగానామాలయం జాయతాం సదా సర్వకామప్రదం హేతత్ దర్శనాత్ స్యాత్ సదా పుత్రకాశ్రేష్ఠ భవిష్యంతి న సంశయ. ఈ ప్రాంతంలో సరస్సు ఏర్పడాలి, ఈ సరస్సులో నీ ఆలయం ఉండాలి, ఈ ఆలయంలో 3 రాత్రులు నిద్రించినటువంటి వాళ్ళకి పుత్ర సంతానం కలగాలి, ఈ వరం ఇయ్యాలి అనగా ఈశ్వరుడు తథాస్తు, ఈ క్షణమే ఇక్కడ నేను జ్యోతిర్లింగ రూపంలో వెలిసిపోతున్నాను, తనంత తాను ఇక్కడ ఆలయం ఏర్పడుతుంది, నీ పేరు మీదుగా ఘుస్మేశ్వరుడు అనే పేరుతో జగత్ ప్రసిద్ధికి ఎక్కుతాను. నువ్వు ఘుస్మివి, ఈ లింగం ఘుస్మేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఈ లింగ దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళకి అన్ని రకాల బాలారిష్టాలు తొలగిపోతాయి. నిజంగా కూడా ఇప్పటికి కూడా అక్కడ పిల్లలు లేని వాళ్ళు ఒక 3 రోజులు ఆ దేవస్థానం వాళ్ళ దగ్గర రూములు తీసుకుని అక్కడ రాత్రిపూట నిద్రిస్తారు. 3 రోజులు దర్శనం చేసుకుంటారు అక్కడ. అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా ఏడాది తిరిగేలోపు సంతానం కలుగుతుందిట. అందులో పుత్రులు కావాలనుకున్న వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే పిల్లలకి ఏదైనా అనారోగ్యం వస్తే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఆ అనారోగ్యాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ విధంగా ఈశ్వరుడు వరమిచ్చి ఇంకా ఏమన్నాడు, నీ కొడుకు వంటి కొడుకులు పుడతారు ఇక్కడికి వచ్చి నా దర్శనం చేసుకున్న వాళ్ళకి. సస్త్రీకాస్సు ధనాశ్చైవ స్వాయుష్యాశ్చ విచక్షణా విద్యావంత ఉదారాశ్చ భుక్తిముక్తి ఫలాప్తయే. ఇక్కడికి వచ్చి నా దర్శనం చేసుకున్న పిల్లలంతా ఆయువు పెంచుకుంటారు, అంటే వాళ్ళకి మంచి ఆయుర్దాయం ఉంటుంది, చదువు బాగా వస్తుంది. ముందేమో ఆయువు అన్నాడు, తర్వాత విద్యావంత, వాళ్ళంతా విద్యావంతులు అవుతారు. ఆ తర్వాత ఉదారాశ్చ, కొందరు చదువుకుంటారు, ఏం లాభం అండి, యావజ్జీవితం ఉద్యోగం చేసిన ఒక్క రూపాయి పక్కవాడికి ఇవ్వకుండా దరిద్ర బతికేవాళ్ళు లేరు. బోల్డ్ అంత డబ్బు సంపాదిస్తారు కొందరు, ఔదార్యం ఉండదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టరు వాళ్ళు. చూస్తూ చూస్తూ వాళ్ళు తినలేరు, పక్కవాడికి పెట్టలేరు. చచ్చాక మరి వాళ్ళ కొంపలు వాళ్ళ సంపద ఎవరికి ఎడతాయో తెలియదు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి అన్నిటికంటే భయంకరమైన లక్షణం లోభం. లోభశ్చేదగుణేనకిం, పిసినిగొట్టుతనం ఒకటి ఉంటే ఇంకంతకంటే దుర్గుణం మరొకటి లేదట. ఒక ఆయన అన్నట్ట, నా దగ్గర ఏ దుర్గుణము లేదండి, అన్నీ మంచి గుణాలే, కానీ పిసినిగొట్టునండి అన్నట్ట. అప్పుడు వెంటనే ఉన్నారు, ఇంకా వేరే దుర్గుణములు ఉండక్కర్లేదట, సకల దుర్గుణములు పిసినిగొట్టుతనంలో ఉన్నాయి. అందుకని లోభశ్చేత్ అగుణేనకిం,
పిసినిగొట్టుతనం అనేది ఒకటి ఉన్నదా, ఇంకా వేరే దుర్గుణములు ఉండక్కర్లా. బ్రహ్మహత్య, శిశుహత్య, భ్రూణహత్య మొదలైన మహాపాపములన్నీ ఈ పిసినిగొట్టు పెనుగులో ఉంటాయి. వాడు అన్ని పాపాలు చేసిన వాళ్ళు వెళ్ళే నరకాలకు పోతాట. అందుకని జీవితంలో పరమదరిద్రం ఏంటంటే పిసినిగొట్టుతనం అనమాట. పరమ లోభులండి వాళ్ళు, ఎలా బతుకుతారో తెలియదు అనమాట. రామరామ రామరామ కొంతమందిని చూస్తే జుగుప్స కలుగుతుందనమాట. వాడి జీవితంలో మంచినీళ్ళు బాటిల్ కొనుక్కోలేడు, పక్కవాడికి చూస్తూ చూస్తూ కాఫీ టీ ఇప్పించలేడు. అలా ప్రయాణం చేసేసి విసిగిపోయి నాకు అప్పుడప్పుడు జుగుప్స కలుగుతుందనమాట. అలాంటి వాళ్ళని చూసి నేనే జాలిపడి వాళ్ళకి ఇస్తూ ఉంటాను. జరిగింది ఇలాగే కొన్ని చోట్ల. నాతో పాటు యాత్రలకు వచ్చి ఓ చోట టిఫిన్ తినకుండా చచ్చిపోయారు కొంతమంది. అందుకని జాలేసి ఒరే నేను బిల్లు ఇస్తానరా అంటే ఒక్కొక్కడు 4 పూరీలు 5 చపాతీలు చెప్పుకున్నారు. అంటే మనం వాళ్ళు తిట్టడం కోసం చెప్పట్లా. ఇప్పుడు తన కడుపుకు కూడా తినకపోతే ఎలాగంటే పక్కవాడికి నువ్వు రూపాయి ఒక్కర్లా, నీ బతుకు కూడా నువ్వు బతకవా? అలాగే వాళ్ళు ఎక్కడికైనా ప్రయాణం చేసేవారు. ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సు ఎక్కితే 10 రూపాయలు అయిపోతాయి కదా, అందుకని ఎవరన్నా స్కూటర్ మీద ఎడుతుంటే అలాగే చెయ్యి ఊపి ఎన్ని గంటలైనా లిఫ్ట్ 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 అనేవారు అనమాట. ఇదేం కర్మరా బాబు, అక్కడ టైం అయిపోతుంది కదా అంటే, టైం అయిపోతే మాత్రం ఈ డబ్బు ఏమైపోదండి నాకు అన్నాడు ఆయన. అమ్మ ఏం జాలేస్తుంది, భగవంతుడే వాళ్ళకి సద్బుద్ధి ప్రసాదించాలి కాక. కానీ ఈ ఘుస్మేశ్వరలింగానికి చిన్నప్పుడు పిల్లల్ని తీసుకెడితే ధనవంతులు అవుతారు, ఆయువు పెరుగుతుంది, విద్యావంతులు అవుతారు, ఉదారులు కూడా అవుతారట. కాస్త దానం చేయటం, తనకి తానైనా ఖర్చు పెట్టుకోవడం ఇవన్నీ వస్తాయి. మరికొంతమంది ఉంటారు ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలో తెలియదు, అనవసరంగా తగలేస్తారు. వచ్చేది 25,000, 30,000, 40,000 జీతం అనుకోండి. ఈ 40,000లో మళ్ళీ ఇంటికి ఓ సన్నాసమ్మ ఓ సన్యాసయ్య వీళ్ళకి ఇచ్చేసి మొత్తం తగలేసి కుటుంబాన్ని పాడు చేసుకుంటారు. ఇది ప్రమాదమే. అందుకని అటువంటి వాళ్ళకి ఈ ఘుస్మేశ్వర దర్శనం వల్ల ఎక్కడ ఖర్చు పెట్టాలో మాత్రమే ఖర్చు పెట్టి, తక్కిన చోట ఖర్చు పెట్టకూడని చోట ఔదార్యం లభిస్తుంది. భుక్తి ముక్తి ఫలాప్తయే, భుక్తి కూడా అవసరమిగా. ఎంత డబ్బున్నా, ఎన్ని వస్తువులు ఇంట్లో ఉన్నా వేళకి తిండి లేకపోతే ఉపయోగం లేదు. ఒక్కొక్కడి కర్మ ఏంటంటే యావత్ జీవితం రిటైర్ అయినా ఇంట్లో పెళ్ళం వండి పెట్టదు, ఎప్పుడు అనారోగ్యమైన మంచం మీద పడుకుంటుంది, హోటల్ నుంచి టిఫిన్ తెచ్చుకోవడం లేదా బయట ఎక్కడో ఎవడ మీద ఆధారపడడం, అది దరిద్రమే. కానీ ఈ ఘుస్మేశ్వర దర్శనమైనటువంటి వాళ్ళకి వేళకి ఇంటి భోజనం లభిస్తుంది. ఇవన్నీ అయ్యాక ముక్తి ఫలాప్తయే, మోక్షం కూడా లభిస్తుంది. ఆ తర్వాత 101 తరాల వరకు ఆ వంశంలో సద్గుణ సంపన్నులు పుడతారటండోయ్. ఏదో వాళ్ళు బాగుండవే కాదు, ఈ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఏ శాశ్వత బాబు లాంటి వాళ్ళ చేత అక్కడికి వెళ్ళి దండం పెట్టించామంటే శతమేకోత్తరంచైవ భవిష్యంతి గుణాధికాః, ఆ వంశంలో 101 తరాలు వాళ్ళు ఇలాంటి కొడుకులు పుడతారట. ఇంకా అంతకంటే అదృష్టమే ఉందండి బాబు. 101 తరాలు పిల్లలు, మంచి పిల్లలు పుట్టినట్టు 101 తరాల తర్వాత దేవుడు ఎరుగు. ఉన్న మంతరమే బాగుంటే చాలు, ముందనుకున్న రోజుల్లో 101 తరాలు బాగుంటారని చెప్పారు. 48, 49 శ్లోకాల్లో ఫలశ్రుతి మళ్ళీ మళ్ళీ వినండి. సస్త్రీ, ఆ పిల్లవాడు చిన్నప్పుడు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే వాడికి మంచి భార్య వస్తుంది, ధనవంతుడవుతాడు, ఆయువు పెరుగుతుంది, విచక్షణ కలుగుతుంది, విద్యావంతుడవుతాడు, ఉదారుడవుతాడు, భుక్తి లభిస్తుంది, ముక్తి లభిస్తుంది. ఆ వంశంలో 101 తరాల వాళ్ళు మంచి పిల్లలు పుడతారు. అదే స్త్రీ ఆడపిల్లని తీసుకెడితే మంచి భర్త లభిస్తాడు, మళ్ళీ వాళ్ళకి ఆయువు వస్తుంది, విచక్షణ వస్తుంది, విద్యావంతురాలు అవుతుంది, ఔదార్యం కలుగుతుంది, భుక్తి ముక్తి లభిస్తుంది. ఆవిడకు కూడా ఆ వంశంలో 101 తరాల వాళ్ళు మంచి పిల్లలే పుడతారు. ఎంత అద్భుతమైన మహాప్రభావం పరమ పవిత్రమైన ఘుస్మేశ్వరలింగమునకున్నది. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఘుస్మేశ్వరలింగాన్ని మనము చూడాలి, ముందు మన పిల్లలకు చూపించాలి. మనం ఎప్పుడు ఇంట్లో కూర్చుని మన వ్యాపారం, మన ఉద్యోగం, ఊరు, సంపత్ నగర్ దాటకుండా ఉంటే ఈ సంపదలే శాశ్వతం కావు. కొంచెం తిరగాలండి, ఓపిక తెచ్చుకుని. ఉద్యోగం చేసేట, రిటైర్ అయ్యాట, ఎప్పుడు ఘుస్మేశ్వరుడిని లింగం ఎక్కడుందో తెలియదుట. ఇంకెందుకంటే వీడి జీవితమే భంగం. ఒక్కసారైనా చూడకపోతే ఆ లింగం నీ జీవితం అంతా భంగం అయిపోయినట్టే. ఆ తర్వాత యమధర్మరాజు గారు వీడిని పట్టుకెళ్ళి 4 పీకుతున్నప్పుడు ఏం చేయాలో తెలియక, అయ్యయ్యో పద్మాకర్ గారు నా చిన్నప్పుడు పురాణం చెప్పుంటే బాగుండేది, ఆయన దగ్గర ఈ విషయం తెలుసుకుని నేను వెళ్ళేవాడిని ఏడుస్తాట. కొంచెం పేనాసాళ్ళు ఏం చేస్తారంటే, రోజు ప్యాసింజర్ రైలు ఉంటుంది ఘుస్మేశ్వరలింగానికి డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి. ఆ ప్యాసింజర్ రైలు ఎక్కితే ఓ 25 రూపాయల టికెట్తో అయిపోతుంది. చక్కగా లెట్టిన దగ్గర కూర్చుని ఆ సువాసన పీల్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏముందండి, తెల్లారెళ్ళి ఎక్కడికి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు. ఏమైనా మొత్తం మీద ఏం కష్టం పడతారో ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. నేను అన్నీ చెప్పట్ల, కొన్ని మాత్రం మీకు స్ట్రాంగ్గా చెప్పాను. వాటి దగ్గరికి వెళ్ళడం అంత ఎక్కువ ఖర్చు కాదు,
కొంచెం సంవత్సరంలో ఒక యాత్రకి ఓ వారం రోజులు కేటాయించుకోండి. సంవత్సరానికి ఒక వారం పెట్టుకోండి చాలు. ఈ వారం రోజులు సినిమాలు షికార్లు మానేయండి. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చి గుళ్ళు మూసేసినప్పుడు వెళ్ళకండి. ఇప్పుడు గురువుగారు వెడదాం అనుకున్నామండి, మరి ఏం చేయమండి, కరోనా వచ్చింది అంది నన్ను ఒక ఆవిడ వచ్చి. అంటే ఇప్పుడే గుర్తుకొచ్చింది అనమాట ఆవిడకి. ఎన్నాళ్ళు లేదుట, ఇప్పుడు కరోనా అడ్డొచ్చింది టండోయ్. అందువల్ల కరోనాని కొద్ది రోజులకి మనం ఎలాగో గెంటేస్తాం. అప్పుడు దర్శన్ కర్ణ అనుకుని కరోనా విడిచిపెట్టి హాయిగా వెళ్ళండి. ఈ విధంగా ఈశ్వరుడు పలికాడు ఇవన్నీ. ఇప్పుడు పైన చెప్పినవన్నీ ఈశ్వరుడు. ఇత్యుక్త్వాచ శివ తత్ర లింగరూపో భవత్తథ. శివుడు ఇలా పలికి అక్కడ లింగరూపం పొంది ఘుస్మె పేరు మీదుగా ఘుస్మేశ్వరుడని ప్రఖ్యాతి పొందాడు. ఆ సరస్సు శివాలయమయ్యింది. అక్కడ కొత్త సరస్సు ఏర్పడింది. ఇప్పుడు సుధర్ముడు ఘుస్మె సుదేహ ఒకడొకడు కలుసుకున్నారు. శివుడికి 101 ప్రదక్షిణలు కూడా చేశారట. ఒకసారి ఈ శ్లోకం వినండి, 51వ శ్లోకం. ప్రదక్షిణం శివస్యాసు శతమేకోత్తరం దధు. శివుడి యొక్క ఆలయం చుట్టూ, ఈ ఘుస్మేశ్వర ఆలయం చుట్టూ 101 ప్రదక్షిణలు చేశారు. ఈ మధ్యన ఒక దౌర్భాగ్యుడు, నెత్తి మీద వెంట్రుక ముక్కలేని ఒక దౌర్భాగ్యుడు పురాణాలు చెబుతూ, ఎవడరా మిమ్మల్ని ప్రదక్షిణ చేయమంది, ఎందుకురా మీకు ఈ భవానీ డ్రెస్సు అని నోటుకు వచ్చినట్టు తిడుతున్నాడు. ఇది వినిపించండి, ఎక్కడుంది ప్రమాణం అని అడుగుతాడు. పురాణంలో ఈ ఘుస్మేశ్వర జ్యోతిర్లింగం చిట్ట చివరిలో అధ్యాయం 33 కోటి రుద్ర సంహిత 12 జ్యోతిర్లింగ మహాత్మ్యం, అందులో 51వ శ్లోకంలో 101 ప్రదక్షిణలు చేశారు అన్నది. ప్రదక్షిణలు లేవు అసలు మన దగ్గర. ప్రదక్షిణ పదే పదే అని రోజు చెప్పుకుంటున్నాము. మనం మహాపాపాలు తొలగించుకుంటున్నాం బాబోయ్ అని శ్లోకాలు ఉన్నాయా అంటే ఆ శ్లోకాలు ఏవి మనం నమ్మమన్నమాట. పాపోహం పాప కర్మాహం అని చెబుతున్నాయా లేవా? యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి. ప్రదక్షిణ పదే పదే ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు అడుగడుక్కి నువ్వు ఈ జన్మల్లో పూర్వజన్మల్లో చేసిన మహాపాపాలన్నీ పోతాయో అని చెబుతూ అంటే గడ్డి పరకలు లాంటి వాళ్ళు కొంతమంది ఉపన్యాసాలు చెప్పి ప్రదక్షిణలు ఎందుకు, ఈ దీక్షలు ఎందుకు, ఎవడడిగాడు నిన్ను అంటాడేంటి? అలాంటి పాపాత్ముల వల్ల, నాస్తికుల వల్ల దేశం పాడైపోతుంది. శాస్త్రములు ప్రమాణంగా చెప్పాయి మనకి. పుష్కరాల్లో స్నానం చెయ్యండి, మీకు ఎప్పుడు రోగాలు రావు. ఇన్నాళ్ళు పుష్కరాల్లో స్నానం చేశారు, మీకు రోగాలు వచ్చాయా? నమ్మనటువంటి పాపాత్ములు తేడా వచ్చి ఇబ్బంది పడతారు తప్ప ఇన్ని తరతరాలుగా పుష్కరాల్లో కానీ లేక కుంభమేళాలు జరుగుతాయి కదండి ప్రయాగలో. మొన్న అక్కడెక్కడ రోగం వచ్చిందా? 3 కోట్ల మంది స్నానం చేశారు ప్రయాగరాజులో, తెలుసా మీకు? కానీ అక్కడ ఒక్కడికి కరోనా రాలేదు, ఒక్కడికి స్వైన్ ఫ్లూ రాలేదు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, ఇళ్ళకి వచ్చి సుఖంగా ఉంటున్నారు. మరి ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు అంటే ప్రకృతిని మన ఇష్టం వచ్చినట్టు వికృతి చేస్తే రోగాలు వస్తాయి. నువ్వు అసలు దేన్నైనా బతకనిస్తే కదా నీకు ఈ రోగాలు రాకుండా ఉండడానికి. ఆ చైనా వాళ్ళ వల్ల ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది, ఈ తురక పీనుగుల వల్ల ఈ దేశం అంతా నాశనం అయిపోతుంది. ఆవుల్ని తింటే రోగాలు రావటండి. ఆవుల్లో పవిత్రమైన శక్తి ఉంది, అవి బతికుంటే మనకు ఉపకారం చేస్తాయి. వాడు మాంసం తిండి కడుపు నింపుకుంటే మొత్తం మాంసం అంతా పాడు చేస్తాయి, తెలుసా? ఐసు నెత్తి మీద పెట్టుకుంటే వేసవకాలంలో చల్లదనం ఇస్తుంది, నుదుట పెడితే నీకు చల్లదనం ఇస్తుంది. ఐసుని వాటర్లో కలుపు తాగితే రోగం వస్తుంది, తెలుసా? ఐసు కడుపులోకి పెడితేనేమో వేడి చేస్తుంది, పైన ఉంటే చలవ చేస్తుంది. విషం బయట ఉంటే ఆరోగ్యం, లోపల కడితే ప్రమాదం. కొన్ని ఈ చర్మ వ్యాధులకు ఉపయోగించే క్రీములు ఒంటికి రాసుకుంటే ఆ ఒంటికున్న కురుపులను తగ్గిస్తాయి, రోగాలు తగ్గిస్తాయి. అదే నువ్వు మింగితే ఏమవుతుంది? నిన్ను మింగుతుంది అది. అలాగే ఈ ప్రాణుల్లో ఆవుని కూడా దానిలో ఉన్న పాలు, పేడ ఇలాంటివి ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని కడుపులోకి ఉపయోగించకూడదు. అవి తినడం వల్ల ఈ రోగాలు వచ్చాయి, గబ్బిలాలు తినడం వల్ల ఈ రోగాలు వచ్చాయి. ఇష్టం వచ్చినట్టు ప్రాణులని వధించి తింటే ఈ రోగాలు వచ్చాయి. ఇప్పుడు ఏం చేశారు? దెబ్బకి భగవంతుడి జీవులన్నిటి తినేస్తూ ఉంటే వీడిని తినడానికి కరోనా సృష్టించాడు. ఈ దెబ్బతో కోడి మాంసం మానేశారు, మేక మాంసం పోయింది, గొడ్డు మాంసం తినేవాళ్ళు కూడా భయపడి వస్తున్నారు. 2 చేతులు పుచ్చుకుని కిషు కిషు అని ఊపేవాళ్ళు కాస్త నమస్కారం అండి అండం మొదలెట్టారు. సంస్కారం నేర్పింది నమస్కారం అనే సంస్కారం. కరోనాకి మనం ఒకసారి కృతజ్ఞత చెప్పాలి, ఒక్కోసారి అనకూడదు. కానీ దానివల్ల ఎంత నష్టం వస్తుందో తెలుస్తుంది కదా ఇప్పుడు. అంటే మన వాళ్ళు పూర్వులు ఎంత బాగా చెప్పారండి, నాయనలారా బాబు ఒక స్థాయి దాటి పాపాలు చేయకరా, జంతు హింస చేయకరా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకరా. ఏమిటా పెచ్చముద్దులేంటి? బహిప్రదేశాల్లో ఇష్టం వచ్చినట్టు ముద్దులు పెట్టుకోవడమా, ఇష్టం వచ్చినట్టు గొడ్లిప్పు తిరిగేయటమా, ఆ సినిమాలు మనం సిగ్గు లేకుండా చూడటమా, దానివల్ల పిల్లలంతా పాడైపోవటమా, ఇలాంటి దుస్థితి వల్ల ఈ రోగాలన్నీ వచ్చాయి. ఇప్పుడు ఈ దెబ్బతోటి అసలు ముక్కు కలనివ్వకుండా, పెదవులు కదలనివ్వకుండా దూరం నుంచే 2 చేతులు జోడించి ట్రంపు దండమే పెట్టేస్తున్నాడు. ఇజ్రాయిల్లోనూ దండాలే పెడుతున్నారు. అసలు ఎప్పుడూ పొరపాటున దండం పెట్టడానికి ఇష్టపడినటువంటి ఇరాన్, ఇరాక్, కువైట్ అక్కడ వాళ్ళు కూడా నమస్కారం అండోయ్ అంటున్నారు. ఇంతమంది చేత దండం పెట్టించేస్తుంది ప్రకృతి.
కాబట్టి మన ప్రకృతి ఎంత గొప్పది, మన ప్రవర్తన ఎంత గొప్పది, మనకి సంబంధించిన ఆచారములు ఎంత గొప్పవి, ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు మనం బాగుపడతాం. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరు ప్రదక్షిణలను తిట్టకండి, నమస్కారాలను తిట్టకండి, గోవుల్ని తిట్టకండి. వాటిని ఎలా పూజించాలో మన పెద్దలు చెప్పినవన్నీ నిజం, అవి ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాం. మీరు నిజంగా గోవులకి భక్తితో పూజిస్తే అటువంటి వాడికి జీవితంలో కష్టం వచ్చినా ప్రారంధ కర్మ కూడా క్రమక్రమంగా మళ్ళీ తొలగిపోతుంది. మనస్ఫూర్తిగా చేయాలి, ప్రయోజనం ఆశించి మాత్రం చేయకండి, కేవలం మనస్ఫూర్తిగా చేయండి. తాను చేయవలసిన కర్మ తాను సక్రమంగా చేస్తే ఎప్పుడో ఒకప్పుడు తగిన ఫలితం పొందుతామన్నమాట. ఇప్పుడు 101 ప్రదక్షిణలు అయ్యాక అందరి మనస్సుల్లో ఉన్న మాలిన్యం తొలగిపోయిందిట. కొడుకు బతికొచ్చాక సుదేహ సిగ్గుపడిపోయింది. సిగ్గుపడి, చెల్లి కుళ్ళిపోయిన ఉల్లిని నేను, ఓ తల్లి నన్ను క్షమించు, మీ దంపతులకి నేను చాలా అపచారం చేశాను, నేను ఎంతో సంస్కారవంతురాలిని, ఇంత దరిద్రపు కుసంస్కారం ఎలా వచ్చిందో తెలియదు, ఇది నా ప్రారంధం. శివుడు నన్ను క్షమించాడు, నువ్వు క్షమించావు, అందరూ క్షమించారు, అయినా నన్ను నేను క్షమించుకోలేను. నువ్వు శివుడు మీరందరూ నా పాపాలన్నీ శివదర్శనంతో పోయాయన్నా నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నేను ఈ రోజు నుంచి సంవత్సరం పాటు శివవ్రతాచరణ చేస్తాను. ఆ శివవ్రతాచరణ ప్రకారం మీ దంపతులకి గొడ్డు చాకిరీ చేస్తాను, ఈ పిల్లవాడికి చాకిరీ చేస్తాను. మన దొడ్లో ఆవుల్ని పెంచి ప్రతిరోజు ఆవు తిన్నటువంటి పేడ ఎత్తుతాను. కొంచెం జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఆవుకిట బాగా గోధుమలు పెట్టండి, గోధుమలు తిన్న తర్వాత ఆవు పేడ వేస్తుంది. అది కూడా రాత్రి గోధుమలు పెడితే పొద్దున్నే పేడ వేస్తుంది కదా, ఆ పేడలో కొన్ని గోధుమ గింజలు గింజలుగా వస్తాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆవుకి గోధుమలు చాలా ఆరోగ్యం, మరీ ఎక్కువ పెట్టకూడదు, అలాగని కొన్ని పెట్టాలి. అవి తిన్న తర్వాత పేడ వేస్తుంది, ఆ పేడలో ఉన్న గోధుమలు తీసేసి కడిగేయాలి. ఈ గోధుమల్ని ఎండబెట్టి వాటిని పిండి చేసి ఆ పిండిని రొట్టిగా కానీ లేక ముద్దగా కానీ చేసుకుని ఒక సంవత్సరం పాటు ఆహారంగా తీసుకుంటే బ్రహ్మహత్య, స్త్రీహత్య, శిశుహత్య, భ్రూణహత్య ఇటువంటి హత్యా పాపాలు తొలగిపోతాయి. అందువల్ల నేను సంవత్సరం పాటు గోవు యొక్క పేడలో ఉన్న గోధుమల్ని ఏరుకుని అవి ఎంత దొరికితే అంత వాటిని ఎండబెట్టి పిండి చేసుకుని ఆ పిండిని తిండిగా తిని నా జీవితం చరితార్థం చేసుకుని పాపప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇలా గోవుని సేవించటం వల్ల, గోవు యొక్క పేడలో ఉన్న ఆహారం తినడం వల్ల, మిమ్మల్ని సేవించడం వల్ల నాకు ఉపశాంతి లభిస్తుంది అని సంవత్సరం కాలం అలా వ్రతం చేసింది. దీని గురించి పద్మపురాణంలో కూడా చెప్పారండి. పద్మపురాణంలో చెప్పారు, జీవితం అంతా తెగ తాగేశాడు ఒకడు, మద్యపానం చేశాడు, లేక తినకూడని మాంసాలు గోమాంసం తిన్నాడు. గోమాంసం మహాపాపం కదా, అది తిన్నాడు. అలాగే నోటితో పలకూడని పలుకులు పలికాడు, కొన్ని హత్యలు చేశాడు. వాడికి హఠాత్తుగా పశ్చాత్తాపం వచ్చింది. యావజ్జీవితం నేను మహాపాపాలు చేశాను, ఈ పాపాల నుంచి ఎలా బయటపడాలి అనుకున్నాడు అనుకుందాం. అటువంటి వాడికి ప్రాయశ్చిత్తం పద్మపురాణం కూడా ఇదే చెప్పింది. నాయనా, నీ పాప తీవ్రతని బట్టి ఏడాది కానీ 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ గోసేవ చెయ్యి. గోవుకి గోధుమలు పెట్టు, సేవ అయిపోయాక గోధుమలు పెట్టు. ఈ ఆవు పేడ వేస్తుంది, మళ్ళీ ఆ పేడలో వచ్చినటువంటి గోధుమల్ని ఏరుకో, వాటిని కడిగి ఎండబెట్టు, బాగా ఎండిపోయాక వాటిని పిండి కింద విసరడం చెయ్యి. ఇంట్లోనే విసురుకో, మళ్ళీ మిల్లుకు పట్టుకెడితే ఈ గోధుమల్లో ఇంకేవో కలుస్తాయి. అందువల్ల ఈ పిండితోటి ఓ చపాతీ వేసుకో, నీకు ఇష్టమైతే అందులో కూర కూడా వేసుకో, ఏం పర్వాలా. కానీ ఈ ఆహారం ఒక ఏడాది పాటు సేకరిస్తే కొన్ని మహాపాపాలు పోతాయి. మరీ తీవ్ర పాపాలు చేసేశారనుకుందాం, అప్పుడు వాడు ఆ పాప తీవ్రతను బట్టి 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ వ్రతం చేస్తే ఈ జన్మలోనే వాడికి పాప ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇక్కడ పాప ప్రాయశ్చిత్తం అవ్వకపోతే యముడు బాగా ప్రాయశ్చిత్తం చేస్తాడు. యముడి ప్రాయశ్చిత్తం మనం తట్టుకోలేము. ఆయన కొట్టే కొట్టుళ్ళు ఎలా ఉంటాయో కళ్ళారా చూస్తే తెలుస్తాయి. అవి చూసిన వాడు ఇక్కడికి వచ్చి మీకు చెప్పలేడు. వాడు అయ్యో నేను పద్మాకర్ గారు పురాణం చెబుతున్నప్పుడు నవ్వుకుని ఊరుకున్నాను, వచ్చి పట్టించుకోలేదో, వచ్చి ఇప్పుడు చచ్చిపోతున్నాను అని కొంతమంది ఏడుస్తుంటారండి. అప్పుడప్పుడు అక్కడి నుంచి నాకు వైర్లెస్, నాకు వాట్సాప్లో పంపుతూ ఉంటారు. వాళ్ళ వాట్సాప్లు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు అప్పుడప్పుడు అర్ధరాత్రి కల్లో కనబడి, ఏమంటే మార్కండేయ పురాణం విన్నానండి, ఇప్పుడు లేనండి, నేను మార్కండేయ పురాణంలో మీరు చెప్పినప్పుడు నవ్వుకున్నాను తప్ప ప్రాయశ్చిత్తం చేసుకోలేదండి, ఇప్పుడు నాకు ప్రాయశ్చిత్తం చాలా ఎక్కువగా ఉందండి, ఇందులోంచి ఎలా బయటపడినండో అంటారు. ఇప్పుడు నేనేం చేయగలను? వాడు యమలోకంలో ఉన్నాక వాడిని ఇక్కడికి తీసుకురాలేమే. కాకపోతే మీరందరూ పుణ్యాత్ములు కనుక అలాంటి పాపాలు చేస్తారు అనుకోను. ఒకవేళ నాకు తెలియకుండా అలాంటివి పాతకాలంలో చేసి ఉంటే కొంచెం ఇలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోండి, ఇక్కడ ఉండగానే ఏం నష్టమే ఉందండి. అది ఆ గోధుమలు పిండిగా తింటే ఎంత లాభం? రకరకాల తిండుల కంటే అది నయం.
నిజం చెప్పాలంటే వాళ్ళ మనం తింటున్న వంకాయలు, మనం తింటున్న దొండకాయలు, మనం తింటున్న బెండకాయలు అన్నీ విష కషాయాల పుట్ట, అన్నీ కెమికల్సే కదా. అవి తిని అనారోగ్యం పాలవడం కంటే ఇది కొంత నయం అన్నమాట. కొంచెం ఎక్కువ కారం, మిరపకాయ పచ్చడి మరీ ఎక్కువ వేసేసుకుని తింటే మళ్ళీ మంట వచ్చి మజ్జిగ తాగాల్సి వస్తుంది. కానీ కొంచెం సాత్వికంగా తింటే ఎక్కువ లాభం అన్నమాట. వెరసి అలా ఆమె సంవత్సర కాలం వ్రతం చేసింది. వ్రతాచరణ భక్తితో చేసిందిట. చేయటం కూడా మళ్ళీ అక్కడ పశ్చాత్తాపంతో చేసింది కదా. తౌ క్షమాప్యాచరద్విప్ర నిజ పాపాపహం వ్రతం. తన పాపాలు తొలగించే వ్రతాన్ని రోజు క్షమించమని దేవతలని, ఆవుని, చెల్లిని, చెల్లిగారి మొగుణ్ణి అంటే తన మొగుణ్ణి, పిల్లవాడిని కోరుకుంటూ చేసింది. దాంతో మహాపాపాలు పూర్తిగా పోయాయి ఆవిడికి. ఈ విధంగా ఘుస్మేశాఖ్యమిదం లింగం యత్తంజాతం మునీశ్వరాః తద్దృష్ట్వా పూజయత్వా హి సుఖం సంవర్ధతే సదా ఇతి వశ్చ సమాఖ్యాత జ్యోతిర్లింగావలీ మయా ద్వాదశ ప్రమిత సర్వకామదా భుక్తిముక్తిదా ఏతజ్జ్యోతిర్లింగ కథాం యః పఠేత్తు శృణుయాదపి ముచ్యతే సర్వపాపేభ్యో భుక్తిం ముక్తిం చ విందతి. ఇది ఘుస్మేశ్వరలింగ ఆవిర్భావ ఘట్టం, పరమ పవిత్రమైనది. చూచిన విన్న ఆ లింగాన్ని, ఆ లింగం గురించి విన్నా, ఆ లింగాన్ని చూచినా, ఆ లింగాన్ని పూజించినా సకల సుఖాలు కలుగుతాయి అని బ్రహ్మ నారదుడికి చెబుతూ, మొత్తం మీద నీకు 12 జ్యోతిర్లింగాలు ఈ విధంగా చెప్పాను. ద్వాదశ ప్రమిత, మొత్తం 12 లింగములవి. సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం, ఓంకారం అమలేశ్వరం, ప్రజ్వల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశం, నాగేశం దారుకావనే, వారాణస్యాంతు విశేషం, త్ర్యంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం, ఘృష్ణేశంచ లేక ఘుస్మేశంచ విశాలకే. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈ ఏడు జన్మలలో చేసిన పాపాలట, 1 కాదు 2 కాదు, 7 జన్మకృతం పాపం అన్నాడు. ఈ 12 జ్యోతిర్లింగాలని స్మరిస్తేనే 7 జన్మల పాపాలు పోతాయంటే వాటి గురించి పూర్తిగా విన్నారు. వాటి మహిమంతా ఎదురుగుండా ఉండి కొందరు, ఇంట్లో ఫోనుల్లో కొందరు, టీవీల్లో కొందరు, టీవీగా కొందరు విన్నారు. మొత్తం మీద 12 జ్యోతిర్లింగాల గురించి విన్నారు. మధ్యలో మా ఊరు ఆయన ఎవరో వచ్చారండి, అందుకని మధ్యలో మిమ్మల్ని వదిలేసి విన్నామండి అని కూడా పోనీ మొత్తం మీద తర్వాత అయినా కొందరు విన్నారు. అలా అయితేనే కొందరు విన్నారు, కొందరు ఉన్నారు, కొందరు చూచారు, మరి కొంతమంది ఎలాగో యూట్యూబ్లో ఉంటుంది కంటే తర్వాత వింటామన్నారు. ఏ విధముగా అయినా సరే భక్తితో శ్రద్ధతో ఈ లింగములను స్మరించి వాటి గురించి వింటే అన్ని కోరికలు తీరుతాయి, భుక్తి ముక్తి లభిస్తుంది. అన్నిటికంటే చదివినా వినిపించినా సకల పాపాలు తొలగిపోతాయి, భుక్తి ముక్తి లభిస్తుంది. ఈ విధంగా 12 జ్యోతిర్లింగాల ఆవిర్భావ మహామహిమలను బ్రహ్మ ద్వారా నారదుడు విన్నాడు. సౌనకాదులంతా సూతుని ద్వారా విన్నారు. బ్రహ్మశ్రీ వతివర్తి పద్మాకర్ గారి ద్వారా మీరందరూ విన్నారు.